शङ्करांश भूम शङ्करार्यपीठसद्गुरून् शुद्धसत्त्वभासुरान् सुवर्त्मनीतभूसुरान् सर्वभूतसौख्यदान् क्षमाकरान् यतीश्वरान्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। दोर्भिर्युक्ता चतुर्भिस्फटिकमणिमयीमक्षमालां ददाना हस्तेनैकेन पद्मं सितमपि च शुकं पुस्तकं चामरेण आशाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सामेवाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिम्। यः पिबन् सततं रामचरितं चरितामृतसागरम् अवृद्धस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामाल ग्रन्थन्ते निलानिलात्मजम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यः शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्काम्। नमामि तं प्राञ्जलिराञ्जनेयम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहम् पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम्। बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं। वादात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादरात् वाल्मीकिर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु। जन्मव्याधिजराविपत्तिमरणैः अत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम्। तदुपगतसमाससन्धियोगं सममधुनात्तनबुद्धियोगं रघुवरचरितं मुनिप्रणीतं दशशिरसश्च वधं निशामयध्वम्। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्य रामायणमहानदी। श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। वैदेही
సహితం సురద్రుమతలే హైమే మండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే దుఃఖితం అగ్రే వాదయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. వాంగ్మయంలోనే చాలా గొప్పదైనటువంటి శ్రీమద్ రామాయణం, వాల్మీకి కృతమైన రామాయణం. అందులో రాముని పాత్ర చాలా విశిష్టమైందని చూసాం. రాముడు అని చెప్పగానే ఆ పదంలోనే మనకు తెలిసేది ఏమిటి అన్నారంటే రమయతి ఇది రామ, అందరి మనస్సునే ఆకట్టుకునే స్వరూపం. రామునిలా మరొకడు ఉండాలి, ఉండడానికి ప్రయత్నం చేయాలి, అయితే వీలు కాదు. ఎందుకని? అది ఐడియల్ అండి. ఆ ఐడియల్ని అందగలగాలి, అందడానికి ప్రయత్నం చేసుకుంటామే కానీ అది అందితే ఇంకా ఐడియల్ కాదు. అలా ప్రతి వ్యక్తి కూడా రాముడులా ఉండాలి, రాముడులా ఉండాలి అని చూసుకుంటూ ఉండాలి. అందుకే రాముని పాత్ర అలా సృష్టించాడు వాల్మీకి. ఆ వాల్మీకి గొప్పదనం ఏమిటి అని చూశారంటే, ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆ రాముడిలా ఉండాలి అనుకుంటాడు. అయితే వీలవుతుందా? ఏదో కొంతవరకు వీలవుతుంది అంతే. అటువంటి ఆ రామచరితం చెప్పుకుంటూ, అసలు వస్తుతగా రామచరితం అని చెప్పనే లేదు ఆయన. ఆయన చెప్పడం సీతాచరితం మహద్, సీతమ్మ తల్లి చరిత్రం అని చెప్పాడు. అంతేకాకుండా ఈ శ్రీమద్ రామాయణ పఠనం వల్ల, అనుసంధానం వల్ల ప్రయోజనం చెప్పుకుంటూ ఆయన పఠన్ ద్విజో వాక్వృషభత్వమీయాత్, పఠన్ ద్విజ, ఒక బ్రాహ్మడు దీన్ని చదివాడంటే వాక్వృషభత్వమీయాత్, ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా ఎట్లు మాట్లాడాలి అనేది తెలుస్తుంది. వాల్మీకి రామాయణానికి ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి కూడా వాల్మీకి తాను చెప్పిన దాంట్లో ఏమిటి? పఠన్ ద్విజో వాక్వృషభత్వమీయాత్, ఇది చాలా గొప్పదండి. ఏమిటి, ఎందుకు ఇలా చెప్పాడు అంటేను ఒక్కొక్క పాత్రని అలా పాత్ర పోషింపబడ్డదన్నమాట. మధ్యలో చూడబోతాం హనుమ. ఆయన రాముడిని చూసినప్పుడు మొట్టమొదట ఒక 10 నిమిషాలు రాముడితో మాట్లాడాడు. ఏమిటండి, ఇలా సుగ్రీవుడు ఉన్నాడు, ఆయన మీ సఖ్యాన్ని కోరుకుంటున్నాడు, అవన్నీ చెప్పేసి మీరు చూస్తే రాజపురుషులుగా కనిపిస్తున్నారు, బయట వేషం చూశానో తాపసుల్లా ఉన్నారు, ఈ వేషాలకు మీ శరీర లక్షణానికి ఏంటి సంబంధం లేదు, చూడండి చూసేందుకు ముందే ఇలా మాట్లాడాడు. ఇలా చెప్పి మిమ్మల్ని మా సుగ్రీవుడు మైత్రీ భావాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళని పిలుచుకొచ్చాడు. చెప్పినప్పుడు రాముల వారు ఏం చెప్పారండి, రాముడితో హనుమ మాట్లాడాడు. హనుమ మాట్లాడినప్పుడు ఎవరికి బదులు చెప్పాలంటే, మనం ఎవరు మనల్ని ప్రశ్నించారో వారికి సమాధానం చెప్పడం న్యాయం. అదే లోకంలో పరిపాటి. అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి హనుమతో మాట్లాడలేదండి. పక్కన ఉన్న లక్ష్మణితో అయ్యా లక్ష్మణ సమాధానం చెప్పు అన్నాడు. సమాధానం చెప్పు అన్నప్పుడు ఎలా చెప్పాడు? లక్ష్మణుడికి తెలియదా? మాటలు రావా? ఆయన నీతిమంతుడే అన్ని తెలుసుకున్నవాడే. అయినా ఓ 4 విషయాలు చెప్పాడు ఆయన. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద పారగ. అయ్యా హనుమ ఒక 10 నిమిషాలు చక్కగా మాట్లాడాడు. ఈ చక్కగా మాట్లాడిన హనుమకు నువ్వు బదులు చెప్పు అని చెప్పాను. అయితే కొద్ది విషయాలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏమిటి? ఈ హనుమ మాట్లాడిన దానివల్ల నాకు తెలిసింది ఏమిటంటే ఆయన ఋగ్వేదం చదువుకుని ఉండాలి. ఋగ్వేదం ఎవరు చదువుకుంటాడో వాడికే వినయం వస్తుంది. 10,000 సూక్తాలు అన్నమాట. ఇన్ని మంత్రాల్లో అనేక దేవుళ్ళని అనేక దైవ భావాలని చెప్పబడింది.
వినయం ఎక్కువగా వచ్చేది ఋగ్వేదం వల్ల. అదే విధంగా నా యజుర్వేద పారక, యజుర్వేదంలో ఏంటండి ఒక 20 మంత్రాలకు ఒకే పాదం ఉంటుంది, ఒకే పదం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనకి ఏమవుతుందంటే ఒక మంత్రం ఇంకో చోటికి వెళ్ళిపోతుంది. అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ప్రతి క్షణం కూడా ఈ మంత్రం ఎక్కడ వస్తుంది, మళ్ళీ దీనికి నెక్స్ట్ మంత్రం అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవి యజుర్వేదం చదివితేనే మనకు ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నా సామవేద విదుష, సామవేదం చక్కగా చదువుకున్నాడు, అందువల్లనే మాట్లాడేప్పుడు ముందు వెనక తప్పిపోకుండా మధురమైన రీతిలో మాట్లాడాడు. అలా 3 వేదములు, త్రయీ వేదములు వచ్చింది. అంతేకాకుండా బహువ్యాహరతానేన నకించిద్ అపశబ్దితం, 10 నిమిషాలు మాట్లాడితే కూడా ఒక్క అపశబ్దం రాలేదండి. అపశబ్దమే లేకుండా చక్కగా మాట్లాడగలిగాడంటే చాలా గొప్పవాడు. అందువల్ల చక్కగా నువ్వు సమాధానం చెప్పు నాయన అన్నాడు. మీరే చెప్పకూడదా? అది కాదు, రాజనీతి అని ఒకటి ఉంది. ఆ రాజు నాతో చెప్పాలి, రాజు నా దగ్గర బంటును పంపాడు. హనుమ సుగ్రీవునికి బంటు. ఆ సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉంటున్నాడు, అతను నాతో మాట్లాడడం, నేను అతనితో సమాధానం చెప్పొచ్చా? అందువల్ల నువ్వే చెప్పన్నాడు. రామాయణంలో ఒక్కొక్కసారి చూశారంటే ఒక్కొక్క సందర్భంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, మనం ఎలా చెయ్యాలి, ఎటిక్వెట్ అంటారు. ఇప్పుడున్న దీంట్లో పక్క దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఇక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ పోయి రిసీవ్ చేసుకోవాలి. అక్కడ ప్రెసిడెంట్ వస్తే ఇక్కడి నుంచి ప్రెసిడెంటే పోవాలి. అక్కడ ఏదో సాధారణంగా ఒక మినిస్టర్ వస్తే ఇక్కడి నుంచి ప్రెసిడెంట్ పోకూడదండి. అది అలా ఒక పద్ధతిని మనం పెట్టుకున్నాం. ఇదే విధంగానే రాముడు అక్కడ చెప్పాడు అన్నమాట. అంటే వాల్మీకి రామాయణంలో మనం సాధారణంగా ఏదో కథగా చూడటం కాదు, దాంట్లో నీతులు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ఎలా మనం చేయాలి, వేదాంతం ప్రతి క్షణం ఉంది. ఇలా అనేక విషయాన్ని చేర్చిపెట్టిన రామాయణంలో హనుమ సముద్రాన్ని దాటి, సంసార వారిధిని భవ సముద్రాన్ని దాటి అటు ఒక్క వెళ్ళాడు. ఏదో సముద్రం దాటాయంటే ఏదో సదా కథ అనుకోకూడదు మీరు. ఆధ్యాత్మిక దుఃఖం, ఆదిదైవిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఇలాంటి విఘ్నాలు అనేకం వచ్చినా కూడా వాటిని అన్నింటినీ దాటి సీతమ్మ అనేటువంటి ఒక జీవుని రాముడు అనే పరమాత్మతో చేర్చడానికి గురువుగా చేరాడు. ఇక్కడ హనుమ పాత్ర ఏమిటి, హనుమ యొక్క పాత్ర ఏమిటి అంటే హనుమ అన్నది గురుస్థానంలో ఉంటున్నాడు. ఆ సీతమ్మ అనే ఒక జీవుని ఆ సంసారం అనే అశోకవనం కింద కూర్చుంది. అశోక చెట్టు కింద, ఆ చెట్టుకు పేరేమిటి, అశోకం ఉన్నారు. అటు శోకం అంటే దుఃఖం, దుఃఖము లేని చెట్టు కింద కూర్చుంది. మరికే దుఃఖం ఎందుకండి? మనకు అంతే. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, వస్తుదా నీకు దుఃఖం లేదు బాబు, అజ్ఞానం వల్ల అన్ని దుఃఖాలు మనకు వచ్చింది అనుకుంటున్నావు. నీకు ఈ శరీర సంబంధం వల్లనే ఇలా ఏర్పడింది, కానీ శరీర సంబంధం లేనప్పుడు, మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సుషుప్తి యందు ఉన్నప్పుడు మీకు ఏదైనా ఇసుమంత దుఃఖం కనిపిస్తున్నదా? మళ్ళీ ఉదయంతో లేవగానే జాగ్రత్త అవస్థలో అలా సమయం అయిపోయింది, బుద్ధి అయిపోయింది, టెన్షన్, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఆ పని చేయాలి, ఇక్కడ పోవాలి, పిల్లల్ని పంపాలి, భర్త గారిని పంపాలి, ఎన్ని టెన్షన్లు ఏమిటి అంటే నిద్రపోయిన వరకు మీకు లేదన్నమాట. ఏ విధమైన ఆలోచనలు లేవు, ఘర్షణలు ఏమీ లేవు. అయినా ఒక్కసారి మేలుకోగానే అన్ని ఎలా వచ్చిందో అదే విధంగానే మానవుడికి శరీర సంబంధం వల్ల ఏర్పడింది. అంతేగాని అతను ఎలాంటి అశోకవనం కింద ఉంటున్నాడు, అశోక చెట్టు కింద ఉంటున్నాడు. అంటే వస్తుదా మనకు దుఃఖం ఏమీ లేదు, దుఃఖాన్ని ఆరోపించుకున్నాం, లేని దుఃఖాలు మనకు ఉంది అనుకుంటాం. ఇవన్నీ శాస్త్రంలో చెప్పేవి, మనకు అనుభవానికి రాలేదే అనకూడదు, అనుభవానికి వచ్చే రోజులు వస్తాయి. ఆ వరకు మనం కృషి చేయాలి. చేయాల్సిన కృషిలో ఏదండి అన్నారు, ఆ చేయాల్సిన కృషి రామాయణాది గ్రంథాలను చదువుకుంటూ ఉండాలి. ఇవి ఏదో కథలు కావండి, బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారు. సర్వదా సర్వకాలం మానవాళికి అందరికీ ఉపయోగపడే గ్రంథములు వేదములు లాంటివి. వేదములే ఇది. వేదముకు దీనికి ఏంటి వ్యత్యాసం అంటే, వేదములు అపౌరుషేయములు, రామాయణం పౌరుషేయం. ఒక పురుషుని చేత నిర్మింపబడినది రామాయణం, వాల్మీకి అనే మహావ్యక్తి చేత నిర్మింపబడింది రామాయణం. వేదములు అలా నిర్మింపబడినవి కాదు, అవి అనాది కాలంగా వస్తున్నాయి అంతే. అవి ఎలా ఉంటుందేమో ఒకరోజు చూస్తాం. ఈ వేదముల్లో వేదవేద్యుడైన పరమాత్మ ఆయన ఏం చేశాట, మానవాళికి సుఖాన్ని కల్పించాలి అనుకుంటూ
వారితో కూడా ఉండి వారిని మంచిదోక దేవాలి. మనుష్యుడుగా పుట్టి ఆ మానవులకు మనుష్యేనహి మత్స్య శిక్షణం, మానవుడుగా ఉండి మానవుల్ని శిక్షించాలి. వారితో పాటు ఉండి వారితో కూడా మనం పని చేసుకోవాలి. మరితో ఇంకొకరితో మనం మీరు స్ట్రిక్ట్ గా ఉండి వారిని ఈ పని చెయ్యండి అని అది బెదిరించాలనుకోండి, వారు చెయ్యరండి. ఏంటంటే వారికి అహంకారం అడ్డొస్తుంది. మరి ఏం చెయ్యాలి మరికి అంటే మీరు చేస్తూ ఉండాలి. మీరు వారితో ఆప్యాయతను చూపెట్టాలి, వారి మీద గౌరవాన్ని చూపెట్టాలి, వారి మీద మనకున్న ఒక అనురాగాన్ని వాళ్ళకి తెలుసుకునేట్టు చెయ్యాలి. అప్పుడు ఏం చేస్తారు? మీరు చెప్పినట్టు వింటారు, మీరు చేసినవన్నీ వారు చేస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అందువల్ల పెద్ద మనం ఏం చెయ్యాలి? తగ్గిన వారికి మార్గదర్శకులుగా ఉండాలి. ఇదే మన శాస్త్రం చెప్పింది. అలా రామచంద్రమూర్తి ఆ పరమాత్మ రాముడుగా పుట్టినప్పుడు వేదములకు ఏమైందండి? వేదముల యొక్క అర్థము పరమాత్మ. ఆ పరమాత్మ ఏమయ్యాడో? రాముడుగా పుట్టిపోయాడు. అప్పుడు వేదములకు అర్థము లేకుండా పోయింది. అర్థము లేని పదములు ఎలాంటిదండి? అది ప్రయోజనం లేదు కదా. అప్పుడు ఆ పదములు ఏం చెప్పాయంటే, వాల్మీకి గారి దగ్గర వచ్చి నమస్కారం చేశాయండి. అయ్యా, మా అర్థములన్నీ వెళ్ళిపోయాయి, అర్థము లేని పదములుగా మాటలుగా మారిపోయాం మేము, మాకేదో గతి కల్పించండి అని చెప్పినప్పుడు ఆ వాల్మీకి ఏం చేశాక ఆ వేదములో ఉన్న పదములను తీసుకుని రామాయణంగా మలిచాడు. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదవేద్యుడైన పరపురుషుడు దశరథాత్మజుడుగా పుట్టినప్పుడు వేద ప్రాచేతసాదాసీత్. ఆ వేదములు ఏమండి? ప్రాచేతస మహర్షి, ప్రచేతసుని పుత్ర రత్నం ప్రాచేతసుడు వాల్మీకి. వాల్మీకి గారి వాళ్ళ నాన్న పేరు ప్రచేతసుడు. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. ఈ రామాయణంలో ప్రతి 1000వ శ్లోకం చూశారంటే దాంట్లో గాయత్రి మంత్రం యొక్క బీజం ఉంటుంది. ప్రారంభమే సకాలంతో ఆరంభమైంది. ఇలా తత్సవితుర్వరేణ్యమని గాయత్రి మంత్రం చెప్తారు కదా, అలా ప్రతి 1000వ శ్లోకం చూశారంటే మళ్ళీ ఆ గాయత్రి మంత్రం అంటే దీన్ని చదివినప్పుడు గాయత్రి మంత్రం 24 సార్లు మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ జపం చేసిన ఫలం. అందువల్లనే రామాయణం అన్నది మన దేశంలో ఎలా అయిందంటే పారాయణ గ్రంథంగా అయింది. ఇది ఉత్తినే కథ కాదండి. ఇది సాధారణంగా మానవం చెప్పుకున్నటువంటి ఒక ఇతిహాస పురాణం అలా అనుకోకూడదు. ఇది ఇతిహాస, అందువల్ల ఇతిహాసం. ఇలా జరిగింది కదా. ఇతిహాసం అనే పదానికి ఏమిటంటే ఇలాగా జరిగింది కదా, అలా ఉన్నది కదా, అలాంటి ఇతిహాసం కాదు. ఇది సాక్షాత్ వాల్మీకి మహర్షి తన యొక్క మంత్రశక్తిని దానిలో చేర్చి వేదముల యొక్క పరమ రహస్యమైన గాయత్రి మంత్రాన్ని దీంట్లో చేర్చి చేశాడు. అలాంటి భవసాగరాన్ని దాటి సీతమ్మ తల్లిని మళ్ళీ ఆ ఆసుకి కనుక్కొని, ఏమంటే మనకి ఎక్కడ ఉన్నామో తెలియదు, ఈ సంసారంలో నట్టడివిలో ఉంటున్నాం. ఈ నట్టడివిలో మనం ఉంటున్నప్పుడు ఎటు వెళ్ళాలి అని మనకు తెలియదు. ఓ చిన్న వ్యవహారం చూడండి, మీ అబ్బాయి 10th స్టాండర్డ్ పాస్ అయ్యాడు, మళ్ళీ వాడిని ఎక్కడ చేర్చాలి తెలియదు, వాడికి ఏ వ్యవహారం తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాట నేను CA చదువుకుంటాను, మరొకడు చెప్పాట నేను ఇంజనీరింగ్ చదువుకుంటాను, మరొకడు అవన్నీ ఏం అక్కర్లేదు, నువ్వు హాయిగా BA చదువుకోను ఆయన, ఆ తర్వాత MBA చెయ్యి, అన్నింటినా గొప్ప అన్నట్ట. వీడికి ఏమి తెలియదు, ఏదో చెప్తుంటారు. మనం ఏంటి అలా కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. వాడి నెత్తిన మన అభిప్రాయాలను రుద్దుతాం. భర్త గారు ఒక మాదిరి, భార్య గారు ఒక మాదిరి, తక్కిన వాళ్ళు వేరే వచ్చి ఆడాలా ఇవన్నీ అక్కర్లేదు చెప్పి చివరికి వాడే మొదట ఒక అయోమయంలో ఉంటున్నాడు, కన్ఫ్యూషన్. వాడికి మన ఎత్తిన ఇంకో 2 కన్ఫ్యూషన్ చేసి ఇలా మనం చేస్తూ ఉంటున్నాం. ఇది ఏమిటంటే ఇదే భవసాగరం. ఎవరికి ఏ సందర్భంలో కూడా ఏ విధంగా నిశ్చయం తీసుకోవాలి అనే అభిప్రాయం లేకుండా చిక్కుతూ ఉంటారు. ఎలా? ఓ పెద్ద అడవిలో నట్టడవిలో ఉంటున్నారు, సాయంకాలం అయిపోయింది, అడవిలోనూ ఉండడం వీలు కాని పని, అడవికి నిప్పంటుకుంది, దావాగ్ని తయారైంది, ఎటు వెళ్ళాలో మీకు తెలియలేదు. అడవిలో నిప్పు వచ్చిందంటే ఫైర్ ఇంజిన్ ఉపయోగపడినా, సెల్ ఫోన్ పక్కనే ఉంది, ఏ ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తారు, ఎక్కడుందాన్ని ఫోన్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ అడవి నిప్పు పోవాలి అంటే, దావాగ్ని శమించాలంటే దానికి ఉపాయం ఒక్కటేనంటే
ఏమిటది? అది వర్షం పడాలి, వేరే మార్గం లేదు. అందువల్లనే అమ్మవారిని చెప్పినప్పుడు వాగ్దేవతలు భవదావ సుధా వృష్టి, భవదావ సుధా వృష్టి, భవము సంసారము, సంసారము అన్నటువంటి నిప్పు, అదేంటి అడవిలో మధ్యలో ఉన్న నిప్పు, దానికి సుధా వృష్టి అమృత వర్షమును కల్పించున్నట్టుది అని చెప్పారు. అలా ఈ రామాయణాన్ని విశేషంగా మనకు హనుమ చక్కగా ఈ సుందరకాండంలో తన యొక్క ప్రాబల్యాన్ని చూపెట్టాడు. అటు వెళ్ళాడు, లంకిని చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ మన స్వభావో భావానం న యావత్యేద ఔట్యవద్రవే, మన స్వభావం ఏదో అలాగే ఉంటాము. ఆయన కూడా చేశాట, మళ్ళీ రాజద్వారంగా వెళ్ళాను, ఏదో ఆటంకి వచ్చింది, మన స్వభావం అయ్యేలా గోడ దూకి వెళ్ళాలి అని మళ్ళీ బయటకు వచ్చాట. అద్వారేణవాహు ప్రాకారమవి గుప్లువే, ప్రాకారాన్ని గోడ దూకి లోపలికి వెళ్ళాట. వెళ్ళాక చూశాడు, ఇలాంటి స్వరూపంతో పెడితే అందరికంట పడతాం, అందరికంట పడితే ప్రతివాడికి ఉత్సాహం వస్తుంది, ప్రతివాడికి ఎవడయ్యా వీడుని, ఇంకా అందరినీ అనవసరంగా ఎందుకు కనుక్కోవడం, వీడితో దెబ్బలాడడం ఎందుకు అని వృషదంశక మాత్ర సంబభూవంగుడ్డ మాత్రక, వృషదంశక మాత్ర మన చేతిలో బొటన వేల స్వరూపంలోకి వచ్చాడు. అంతే, బొటన వేలంతే అయ్యట. అది ఎవరికి తెలియకుండా అలా చెట్ల మీద అటు ఇటు గెంతుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయి ఒక్కొక్క ఇల్లుగా చూస్తున్నట్లు తను వచ్చిన పని ఏమిటంటే భవనం గచ్చన్, సీతమ్మ తల్లి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి. ఆ చెప్పిన సంపాతి అదిగో ఉన్నది అని చెప్పింది కానీ ఎచ్చట ఉన్నది అని చెప్పలేదు. వీరికి కనుక్కోవాలన్న అభిప్రాయం అప్పుడు లేదు. కనిపించిందా వెళుగుదాం వెలుగుదాం అనే అభిప్రాయం కానీ ఎక్కడ ఉంది ఏమిటి అడ్రస్ కరెక్ట్ గా కనుక్కున్నారా లేదు. అదిగో ఉన్నది నిశ్చయంగా ప్రత్యక్షమైంది. ప్రత్యక్ష ప్రమాణం వల్ల నిశ్చయంగా అక్కడ ఉంది కాబట్టి కనుక్కుంటామని వెళ్ళాడు. వెళితే అక్కడ దగ్గరికి వెళితే ఇక్కడ వ్యవహారం ఏమిటి కనిపించట్లేదు. ఎక్కడ వెళ్ళడం, ఎక్కడ చూడడం, వరసగా చూస్తున్నట్ట ఒక్కొక్క ఇండుగా అక్కడ విషయం చెప్పాడు వారిని. ఆయన ఎక్కడ కానీ సౌఖ్యంగా ఉన్నారు వ్యక్తులు, దేశం సంక్షోభం లేకుండా ఆనందంగా ఉన్నది అంటే అక్కడ వేదకోశం ఉంటాయి. ఆ వేదకోశంలో రాక్షసులు కూడా చెప్తున్నారట. అదంటే రాక్షసులు అంటే వారికి సాధన ఉందండి, ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం కావాలంటే అగ్ని ఉపాసన ఉండాలి. అగ్ని అంటే శక్తి అని అర్థం, ఎనర్జీ ఉండాలి. దానికి తగిన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఉంటే కదమ్మా శక్తి వస్తుంది. ఆ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. అదే మహాలక్ష్మి అన్నదానికి మంత్రశాస్త్రంలో ప్రయత్నం అని అర్థం చెప్పారు. ఆ విధంగా ఎడతగని ప్రయత్నం ఉండిందంటే అక్కడ నిశ్చయంగా లాభం ఉంటుంది. అందువల్ల వీరు రాక్షసులంతా మంత్రాలని చెప్తున్నారట. ఇవన్నీ విన్నాడు. వినేసి మన ఇక్కడనే వినడానికి రాలేదు, వేద మంత్రాలు వినడానికి రాలేదు. మన పని ఏదో మనం చూడాలి. ఇది గుర్తుంచుకోవాలి. మనం సాధారణంగా ఒక పనిలో కోరుకుంటాం, మధ్యలో వదిలేస్తాం. మనం ఎందుకని ప్రారంభం చేశామో, ఏ దిశలో ఆరంభం చేశామో దాన్ని ఎప్పుడు వదలకూడదు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. రెండవది, కాలగణన ఉండాలి. 2 నెలల్లో ఈ పని పూర్తి చేయాలి అని అనుకున్నామంటే 1 నెల కాగానే ఓ సగభాగమైనా అయిందా చూసుకోవాలి. మన వేగంలో మనం పోతూ ఉన్నాం, అది వస్తే అయితే కానివ్వండి లేకుండా లేదో అనకూడదు. ఈ బర్త్ చార్ట్ ఇవన్నీ చెప్తున్నారే, ఇవన్నీ నాడే ఉంటుంది వాల్మీకి రామాయణంలో. మనం అనుకుంటాం కానీ దాన్ని సునిశ్చితంగా పరిశీలన చేయాలి. వాల్మీకి రామాయణం ఏదో చదువుకుంటాను కాదండి, ప్రతి చిన్న విషయం కూడా దాంట్లో చెప్పాడు. ఆయన దాన్ని మర్చిపోలేదట. ఏమిటి, ఒక్కొక్కరింట్లో పెడుతూ ఉన్నాడు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. గమనించినప్పుడే ఒక్కొక్కరింట్లోనూ సీతమ్మ తల్లి ఉన్నదా 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 చూస్తున్నా. ప్రహస్త నివేదనము, మొట్టమొదట ప్రహస్తుడి ఇంటికి వెళ్ళి చూశాట. ఆ తరువాయి విభీషణుడి ఇల్లు, తర్వాత మహోదరుడు, విద్యుజిత్తుడు, శుకుడు, వజ్రదక్షుడు, ఇంద్రజిత్తు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, విద్యుజిత్తుడు, సునాథుడు, సూర్యుడు, ఇలాంటి ప్రతి వారి ఇంట్లోనూ వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాడు. కనిపించిందా సీతమ్మ తల్లి? కనిపించలేదండి. శిష్యుడు ఎలా గురువును అన్వేషణ చేస్తున్నాడో
ఆ విధంగా గురువు కూడా సక్రమమైన శిష్యుడు రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. విద్యాహవై బ్రాహ్మణ మాజగామ, ఈ బ్రాహ్మణుని విద్య వచ్చి చేరిందట. సేవదయే, దాన్ని కాపాడాలి. చూడండి, బ్రాహ్మడు ఒకటి మటుకు విద్యను మర్చిపోకూడదు. ఏదో చిన్న వయసులో నేర్చుకున్నాం అంతేనండి, దాని పని అయింది, ఉద్యోగం చెక్కింది, అయిపోయింది అలా అంటున్నాం. ఉద్యోగం చెక్కే వరకు లేదండి, ఆ సెమిస్టర్ కాగానే ఆ పుస్తకాలను పారేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి ఘోరమైన పరిస్థితి వచ్చిందంటే సెమిస్టర్ లో పాస్ కూడా అక్కర్లేదండి. చివరి పరీక్ష నాడే మొట్టమొదటి చేసే పని ఏమిటి? ఆ పాత పుస్తకాలని కొట్లో వేసేయడం. ఎందుకంటే ఇంకా అది నాకు ప్రయోజనం పడలేదు. ఇలాంటిది లాభమా? చూస్తున్నామా? విద్య అన్నది మీకు జీవితాంతం ఉండాలి. అందువల్ల ఆ విద్యను మనం విద్యా వై బ్రాహ్మణ మాజగామ సేవధయే, దాన్ని రక్షించాలండి. మీరు రక్షించి ఏంటి? యోగ్యాయ శిష్యాయ దేయ, యోగ్యమైన శిష్యుడికి ఇవ్వాలి. ఆ శిష్యుడిలో యోగ్యత ఏమిటి? చాలా డబ్బున్నవాడా, మీకు మూట ఇస్తాడా, అవన్నీ చూడకూడదు. మీరు ఏదైనా శిష్యుడికి ఇది కావాలని ఎదురు చూస్తే వాడు గురువు కదండి. గురువు అన్న దానికి లక్షణం ఏం చెప్పేదంటే పరిపూర్ణో ఇనామ గురువు భవతి. ఏదేదిని ఆశించకుండా చెప్పగలిగిన వాడికి గురువు అని పేరు. మరి మరి శిష్యుడు ఏమిటన్నారు? సర్వము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇతను పుచ్చుకోవడానికి సిద్ధంగా లేదు. ఇతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇతను విద్యను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, అతను సర్వస్వము పరిత్యజించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అందువల్లనే వారి ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం ఆ విద్యాగ్రహణంతో నిలిచిపోలేదు. ఏదో పాఠం చెప్పారంటే అయిపోయిందని నిలిచిపోలేదన్న, జీవితాంతం ఉంటుంది. మోక్షం వచ్చే వరకు ఆ గురువు గారి శిష్యుడు సహాయం చేస్తూ ఉంటుంటాడు. అది మన దేశంలో గురు శిష్య వ్యవస్థ. అలా ఈ హనుమాన్ ఒక్కొక్కసారి వెళ్ళి రావణస్య నివేదనం, ఇంతవరకు వాల్మీకి మెల్లగా చెప్పినవాడు. రాక్షసేంద్రస్య నివేదనం, రాక్షసేంద్రుడి రావణుడి ఇంటికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఉన్న చిత్రాలు చూసి ఆశ్చర్యపడిపోయారు. నేను ఏమో అనుకున్నాను, ఈ రాక్షసుడు దుష్టుడు, పరమదుష్టుడు, మూర్ఖుడు అనుకున్నాను. కాదయ్యా, చాలా గొప్పవాడు. ఇతనిలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఈ అన్ని విషయాల్ని చక్కగా చూసుకుని సమర్థన చేసేటువంటి ఒక యోగ్యత ఇతనిలో కనిపిస్తున్నది. ఇంతగా రావడం కను మూసుకొని నిద్రపోతున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే ఆయన పట్టాడు. ఆవులు ఇస్తే పేర్లు ఇచ్చే రకం అంటాం కదా మనం, అలా అనుమతిస్తాడు. ఆ వ్యక్తిని చూసి ఏమి గంభీర్యం, ఏమి టీవీ, ఎలా ఉంటున్నాడు ఆయన. అన్ని చక్కగా, మన ఏదో ఉన్నట్టుండి కరెంటు పోయిందనుకోండి, ఏం చేయడం మనకు తెలియదు. ఆయన ఇలాంటి పనులే చేయలేట. ఏం చేశాడు? ప్రతి చోటులో కూడా అచ్చటచ్చట రత్నాలు తెగి పెట్టి ఉన్నాడు. ఒక చిన్న దీపం ఉంటే రత్నాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు రత్నాలు ప్రకాశించకుండా ఉండాలి అంటే ఏమిటంటే ఆ దీపానికి పైన ఒక గుట్టను పోలించాడు అంతే. అంటే ఏమిటి? మీకు బయటి శక్తి యొక్క ప్రయోజనం ఏమీ లేకుండా స్వయముగా అన్ని ప్రకాశించేట్టు చేసుకున్నట్ట. చూడండి, చిన్న చిన్న వ్యవహారాలే. అంతేకాకుండా మంచినీళ్లు రావడానికి మనం ఏదో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆయన చంద్రకాంత మణిని అలా పెట్టాడు. ఆ మణిని పెట్టి ఆ చంద్రుడి కిరణముల మణిలో పడిందంటే నీళ్లు తానుగా పడిపోతుంది. ఇలాంటి ఆలోచనలన్నీ చేసి తయారు చేసి పెట్టాట. అమ్మ బాబోయ్, ఇది వరకు మనం ఏది గమనించలేదు. ఇలాంటి పరిస్థితులు కూడా రావద్దా, ఇలా ఉన్నాయా అనుకుంటూ చూసి లతాగ్రహాణి చిత్రాణి చిత్రజాలాగ్రహాణి ఇంటీరియర్ డెకరేషన్ అంటున్నారు కదండి. ఇప్పుడు ఆయన ఉన్న ఆ మేడలో ఏం చేశారు, ఒక మూలలో అలా చూశారంటే ఒక పర్వతంలా ఉందట. ఆ పర్వతాన్ని కొత్తగా నూతనంగా చేయబడింది. నిజమైన పర్వతం కాదు, ఇంట్లో ఒక పర్వతం ఎలా ఉంటుంది. లతాగ్రహాణి చిత్రాణి, వాల్ పేపర్ అంటారు చూసారా, ఆ విధంగా లతాగ్రహాణి, అది ఒక గోడ అనేది పూర్తిగా అలా ఇదిగా ఉన్నట్టు, బొమ్మలు చక్కబడినట్టు చాలా బాగా చూసారు. ఇది కదా అనుభవం అంటే. ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండడం తెలుసుకోవాలి. డబ్బులు లేదని ఏడవడం కాదు. ఉన్న డబ్బును ఎలా గొప్పగా అనుభవించాలి, ఎలా సఖ్యంగా ఉండాలి, ఇవన్నీ అనుభవించిన ఆ రావణ్ణి చూసి అమ్మ బాబు, అడ్మినిస్ట్రేషన్ ఏదో అంటారు కదండి, అది ఇక్కడే ఉంది కదా అని ఆశ్చర్యుడు. క్రీడాగ్రహాణి జాని వన్యాని దారు పర్వత కన్యవి
దారు పర్వత గాని కొయ్య ముక్కలతో చేసిన పర్వతపు బొమ్మలు. ఈ బొమ్మలు అలాగే ఏదో పర్వతంలో ఉన్నట్టు, ఓ గదిలో ఊళ్ళో ఉంటే పర్వతంలో ఉన్నట్టు అక్కడే కొంచెం తపస్సు చేసుకోవచ్చు. మీరు పర్వతానికి వెళ్ళక్కర్లే, పర్వతంలో ఉంటే ఆ సన్నివేశం ఏదో ఆ సన్నివేశం ఇంట్లో తెచ్చుకున్నాడు ఆయన. అదే విధంగా నది ప్రవహించినట్టు ఉంది, ఆ మధ్యలో ఉన్నది. ఇలాంటివన్నీ చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఆహా, ఇది అంటే ఆనందం. ఎలా మనం బతకాలి అన్న విషయాన్ని చక్కగా రావణుడు చూసుకుని ఇలాంటి గొప్ప పదార్థం అయితే అతనిలో ఉన్న ఒక దోషాన్ని గమనించారు. ఏమిటి ఆ దోషం అని అంటే, అన్నిటికీ కర్తను నేనే అనుకున్నాడు. అహంకారం చక్కగా ఉంది, చక్కగా అన్నింటినీ మంచుకున్నావు, అయినప్పటికీ కూడా మీ అభిప్రాయం ఏమిటండి అని అంటే, ఇన్నింటినీ నేను తయారు చేశాన్న అహంకారం మూర్తి భవించి ఆయనలో ఉన్నది. అది కొద్దిగా తెలుసుకోదండి. ఏది కానీ ఈశ్వరానుగ్రహం ఉంటే మీకు వస్తుంది, కానీ ఈశ్వరానుగ్రహం లేకుండా ఒక క్షణంలో వెళ్ళిపోతే కలిమింగిన వెలగబండు గదరాసుమతి. ఆ సందర్భంలో ఎప్పుడు రావాలో అప్పుడు అన్నీ వస్తాయి. ఏ క్షణం మన నుంచి వెళ్ళిపోతుందో ఆ క్షణంలో అన్ని ఎలా వెళ్ళిపోయింది మనకు తెలియదండి. ఏనుగు వెలగబడి తింటుంది, మర్నాడు వెలగబడిన అలాగే బయటకు పంపేస్తుంది. అయితే ఏంటో లోపల ఉన్న కూర్చు ఏమి ఉండదు, వీరికి తెలియదు. అందుకే నేను కలిమింగిన వెలగబట్టు గదరాసుమతి. మన డబ్బులు వచ్చినప్పుడు ఏదో కష్టపడి చేర్చుకున్నాను, వెళ్లే సమయంలో ఎలా వెళ్ళింది అని తెలియదండి. అదే విధంగా డబ్బులు వచ్చాక చాలా మంది బంధువులు మన దగ్గర చేరుతారు. ఎలా కొబ్బరికాయలో నీళ్లు చేరినట్టు ఉన్నాడు. అది ఎలా జరిగింది మీకు తెలుసా? ఎవరైనా ఆఫీస్ మీ మోటార్ పైపు వేశాడా? ఎలా చేరిందండి తెలియదు. మీ దగ్గర డబ్బు వచ్చింది అనుకోండి, బంధువులల్లా కాకుండా వచ్చి చేరుతారు. అందులో బంధువుల్ని మిమ్మల్ని విడనాడమని నేను చెప్పలేదు, సహజం స్వభావం మనం తెలుసుకోవాలి. అదే విధంగా ఈ రావణుడి యొక్క గొప్పతనాన్ని చూసి ఆయన అనుకున్నట్ట, ఇంత చాలా బాగా ఉన్నది కానీ ఒక్కటే ఒక్క తప్పు చూశాడండి. ఈ అహంకారం ఒకటి ఉంది. తనకు పైన ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఆ వ్యక్తి వల్లనే ఇవన్నీ జరుగుతున్నది, మనం సౌఖ్యంగా ఉన్నాము అనే తత్వాన్ని మరిచాడు. అహంకారము ఎక్కువైంది. ఇది కొద్దిగా మనం గమనించాలి. ఏమిటి? ఏదో మనకు అందరికన్నా పైన ఓ శక్తి ఉంది, ఆ శక్తి వల్లనే ఇవన్నీ జరుగుతున్నది అనేది మర్చాడు కదా. అది కొంచెం చూసా. అడవి పట్టుదకెళ్ళ ఆహారమించను, ఎవడాహారమించను, మృగజాతికి ఎవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనము ఎవ్వడెప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంపున శిశువునెవ్వడు పెంచే, పణులకెవ్వడు పోసే పరగపాలు. పాములకు ఎవరైనా మీకు పాలు పోసారండి, అవి బతకలేవా? మధుబాళికెవ్వడు మకరందమలరించే, పశులకెవ్వడు తెచ్చే పచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవు గాని వేరే యొక్క దాత లేడయ్య వెతికి చూడ. ప్రతి జీవుడికి ఏదో ఒక చోట వాడికి ఆహారం కల్పిస్తుందా లేదండి? మనకేదో ఆహారాలకి తంటాలు పడుతున్నాం, ఇక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి, ఉద్యోగం చేర్చుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, మిగిల్చుకోవాలి, సేవింగ్ ఫర్ ది రైనీ డే, ఇవన్నీ వీళ్ళంతా చెప్తున్నారు. అడవుల్లో ఉన్న పట్టులు ఏం చేశాయండి? వాటికి స్వభావం ఎప్పుడన్నా ఆకలి వచ్చినాక వెళ్ళాలి, అప్పుడు అవే తెలుసు, ముందు చేర్చి పెట్టడం తెలియదు. అయితే వాటికి కూడా ఆయా సందర్భంలో ఆకలి తీర్చగలిగిన ఒక పరిస్థితిని భగవంతుడు కల్పించాడంటే ఆ భగవంతుడు ఎంత గొప్పగా చేస్తున్నాడో మనం తెలుసుకోదండి. ఇది కనుక్కోకుండా ఈ రాముడు ఏడుస్తున్నాడే అని బాధపడ్డాట హనుమ. ఆయన్ని చూసి మళ్ళీ ఆ భవనం నుంచి బయటికి వచ్చాడు. బయటికి వస్తే అక్కడ అద్భుతమైన విమానం, ఆ విమానాన్ని చూశాడు. ఇదేంటంటే మన ఏదో ఇప్పుడే రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు విమానం అంటున్నారు, ఆ కాలంలో ఉండిందండి విమానం. అది ఎలాంటి విమానం? భారద్వాజుడు అనే మహర్షి విమాన శాస్త్రాన్ని రాశాడు. ఆ విమాన శాస్త్రం ఆ కాలంలో ఎలా ఉండిందంటే, ఏ వ్యక్తికి ఎప్పుడు కావాలో అప్పుడు ఆ తత్వాన్ని ఇస్తాం, అందరికీ. ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్ అందరి చేతుల్లో, స్త్రీలందరూ మంగళసూత్రం బదులు సెల్ ఫోనే వేల వేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడింది మనకు. ఇప్పుడు మన పిల్లలు చదవడం లేదండి, అది చేయడం లేదండి, దీన్ని నొక్కుకుంటూ కూర్చున్నాడు అని అనుకుంటున్నాం. కానీ ఎందుకంటే ఇవన్నీ అందరికీ ఇచ్చారు లేదు. పాతకాలంలో ఎవరికి అవసరమో వారికి ఆ పదార్థం ఇవ్వబడింది, అందువల్ల వారు దాన్ని వినియోగించుకున్నారు, ఆ శక్తిగానే గురించి చేశారు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఆ యుద్ధాన్ని చూడాలి అనుకున్నాడు.
వ్యాసాచార్యులు పిలిచాడు. అయ్యా నాకు యుద్ధాన్ని చూడాలి అనుకున్నారు. సమాచారం ఆ క్షణంలో మనకు తెలియాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుంది కదండి, ఎలక్షన్ రిజల్ట్ చెప్తారు కదా, ప్రతి క్షణం ఈ ఛానల్లో వస్తుందా, ఆ ఛానల్లో మార్చుకుంటూ కూర్చుంటానే, ఇవన్నీ అప్పుడే క్షణక్షణం నాకు యుద్ధంలో జరిగే విషయం తెలుసుకోవాలి అనే ఆశపడ్డాడు. అప్పుడు వ్యాసాచార్యులు ఏం చేశారండి, ఆయన తమ్ముడే, ఆయన మంత్రబలంతో సంజయుడు అనే వ్యక్తికి, నాయన నువ్వు ఇక్కడ కూర్చో అన్నాడు. ఆయనకు దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ దివ్య దృష్టి వల్ల ఈ క్రికెట్ మ్యాచ్ లో వేరే వేరే యాంగిల్స్ లో మీకు చూపెట్టినట్టు ఆయన కనిపించింది. చెప్పాడు సాధారణంగా ఇన్ని యాంగిల్, ఇదో ఇక్కడ అర్జునుడు ఇద్దరితో యుద్ధం చేస్తున్నాడు, భీముడు అతనితో యుద్ధం చేస్తున్నాడు, మరో రంగంలో అక్కడ ఇలా జరుగుతున్నది. ప్రతి క్షణం మార్చి మార్చి చెప్పగలిగారంటే మీకు ఈ టెలివిజన్ చెప్పారా, అక్కడ లేదా? ఆ విధంగా పుష్పక విమానం, ఈ పుష్పక విమానం సూర్యోపాసన వల్ల కుబేరునికి చిక్కినది. అది పుష్పక విమానం ఎవరికి చెందింది? కుబేరుడికి. దాన్ని మా రావణుడిపై 4 కన్నులు తని కుబేరు దగ్గర నుంచి లాక్కొచ్చేశాడు. ఇది ఎవరికి? కుబేరుడు సంపాదించింది. సూర్యానుగ్రహం వల్ల ఏర్పడ్డ విమానం అది. దాన్ని తీసుకొచ్చి ఈయన దాన్ని పెట్టుకున్నాడు. సదస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం బహురత్న చిత్రితం. ఆ విమానం చుట్టూ రత్నాలు చెక్కబడిందండి. ప్రదత్త జంబోనద చాల కృత్రిమం, బంగారంతో చేసిన అల్యూమినియం చేయలేదు. జంబోనద చాల కృత్రిమం దదర్శ వీర పవనాత్మజ కవి వసంత పుష్పోత్కర చారు దర్శనం. వసంత కాలంలో ఈ ప్రపంచ నేచర్ ఎలా ఉంటుందో అలా ఉందట విమానం. అంటే వసంత కాలంలో ప్రకృతి సౌందర్యం బాగా ఉంటుంది అన్నది అక్కడ వాల్మీకి మనకు చెప్తున్నాడు. వసంత చారోత్కర పుష్పోత్కర చారు దర్శనం వసంత మాత దవికాంత దర్శనం సపుష్పకం తత్ర విమానముద్రం. అది ఎందుకు పుష్పకం అని పేరు పెట్టారు? ఏదో పేరు పెట్టవచ్చు కదా. పుష్పం ఎలా ఉంటుందో అలా ఉంటుందో, అంటే వసంత కాలంలో వచ్చినటువంటి మల్లి పుష్పములన్నీ ఎలా ఉంటుందో అలాంటి ఆకారం దానికి ఉందట. అందువల్ల చెప్పాడు సపుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ వాతద్వయనరవీర సత్తమ. ఆ వానర వీరుడు ఇలాంటి పుష్పక విమానాన్ని చూశాడు. అంతే, చూశాడు. లోపలంతా బయట సీతామాత ఉన్నదా అని కూడా వచ్చేశాడు. అంతే ఆయన పనండి. అదా ఆ గొప్పతనం ఏమిటి? దాన్ని డ్రైవ్ చేసి చూద్దామా, ఇవన్నీ నాకు పెట్టుకోలేదు. అంటే తన పనిలో కార్యదక్షత ఇది. అంటే మనం చేసే పనిలో కూడా ఏ పనిని ఆరంభం చేశామో ఆ పని వదలరాదు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. కొత్తగా ఏదైనా కనిపించింది అనుకోండి, వాటిలోనే మునిగిపోతారు మనుషులు. అంతే, పిల్లల్ని ఏదో కొట్టుకెళ్ళి కొనుక్కురా నాయన అని పంపారనుకోండి, ఏదో 15 నిమిషాల్లో వచ్చేస్తాడో అనుకున్నాం. వాడు అక్కడ పోయాడు, కొత్తగా సినిమా పోస్టర్లు ఉన్నాయి, అలాగే చూస్తూ నిలిచిపోయాడు. అరగంట అయితే రాలే. ఏమిటి? తన కార్యదక్షిణ తీసుకుని రావాలి అనే అభిప్రాయం మర్చిపోయాడు. కొత్త విషయం వచ్చిందట, ఇందులో ఫ్రెండ్ కనిపించాడు, మిత్రుడు. వాడితో అది ఇది మాట్లాడుకుంటూ 2 గంటల దాటి వచ్చాడు. ఏమిటి అన్నారు. ఎవరు బంధువులు వచ్చారో వాళ్ళకి మనం ఏం కావాలన్నా వాళ్ళకంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వస్తువులు తెచ్చి ఏం లాభండి? అందువల్ల ప్రతి పని కానీ మనం ప్రారంభం చేసిన పని మరవకూడదు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. వెళ్ళాడు. ఈ రాక్షసులను చూస్తూ చూస్తూ రాక్షసుల యొక్క తత్వాన్ని గమనిస్తూ ఉన్నారు. అంటే తాను ఒక పని ప్రారంభం చేసినప్పుడు దానితో అనువైన అనుగుణమైన తగిన పనులు కూడా చేసుకుంటూ వచ్చాడు. రాక్షస్యో వివిధాకార విరూపాధిక దైత్య దృష్ట హనుమత తత్ర నదు సాధనకాత్మజ. అనేక రకాలైన రాక్షసులు చూశారు, వికృత ఆకారమైన రాక్షసులు చూశాడు, కానీ సీతాదేవి కనిపించలేదు. రూపేణ అప్రతిమాలోకే తవ విద్యాధర స్త్రియ. విద్యాధర స్త్రీలు చాలా మంది కనిపించారండి. అయితే దృష్ట హనుమత తత్ర నదు రాఘవ నందిని. సీతాదేవి కనిపించలేదు. నాగకన్య వరారోహ. నాగకన్యలు అందరినీ అక్కడ లంకలో తన రాముడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ చూశారు. సీతాదేవి అని చూస్తున్నాడు. పూర్ణచంద్ర నివారణ దృష్ట హనుమత తత్ర నదు సీత సుమధ్యమ. అన్నింటిలో వెతికింది. ఇక ఏది అవశిష్టముగా లేదు. ఏం లేదే, ఎక్కడనే వెతకను. సీతాదేవి కనిపించలేదే, మనం వచ్చినవని వ్యర్థమైంది కదా. విషసాదమో
ధీమాన్ హనుమాన్ మారుతాత్మజ. దుఃఖాన్ని అనుభవించాడు. మనం పని ప్రారంభం చేసి పని ముగిసినా కూడా ఆ పని ఎందుకు ఆరంభం చేశామో ఆ కార్యం సిద్ధించలేదంటే మనసుకు తాపం వస్తుందా లేదండి? నిన్ననే చెప్పారు. హనుమ ప్రారంభించినప్పుడు ఎలాంటి అభిప్రాయంతో, ఎంతటి తన గొప్పదైన అభిప్రాయం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నారు కదా, అలా వెళ్ళాడు అని చెప్పాం కదా. అటువంటి వ్యక్తికి కూడా కార్యంలో ప్రతిబంధం వచ్చి మనం చేజారిపోతున్నదా అనే సందర్భంలో మానవుడికి దుఃఖం రావడము సహజము. అది మనం ప్రారంభించాం, చక్కగా నిర్వర్తించాం, మనలో ఒక విధమైన లోటు లేదు. అయినప్పటికీ కూడా మనం ఎదుగుతున్న పని, ప్రారంభించిన పని సక్రమంగా రాలేదు అంటే మానవుడికి దుఃఖం రావడం సహజమేనండి. ఇప్పుడు ఏమి చేసేది? ఇంకెక్కడా ఉండడానికి అవకాశం లేదండి. వేరే ఏ ఇల్లు, ప్రతి ఇల్లు వెతికించే, నగరంలో ఉన్న వీళ్ళన్నీ కూడా వెతికేశాడు. ఇంకా ఏం చేయడు? కొంతసేపు విషాదాన్ని అనుభవించాడు. విషాదాన్ని అనుభవించి ఆ రాముణ్ణి జగామ మనసా రామం, ఆ రాముణ్ణి అయ్యా నీవే నాకు సహాయం చెయ్యాలి, నా వల్ల అయినటువంటి ప్రయత్నం పూర్తిగా చేశాను. అది చూడు, ఎప్పుడు కూడా మన ప్రయత్నంలో లోటు ఉండకూడదు. ప్రయత్నంలో లోటు లేకుండా మనం చేసి కార్యము సాఫల్యం ఇవ్వలేదంటే దాని గురించి మీరు బాధపడకూడదు. ప్రయత్నంలో లోటు ఉంటే మీరు బాధపడాలి. మన ప్రయత్నంలో లోటు లేదు కదా అని చక్కగా చూశాను కదా. అయితే ఫలం ఇవ్వలేదంటే మనం ఇప్పుడు చేయాల్సిన మంది ఏమంటండి అంటే ఆ భగవంతుని స్మరించడమే అని జగామ మనసా రామం, మనస్సుతో రాముని స్మరించట. అరుణకు నవ్విభీషణకు అద్రిజకం తిరుమంత్రరాజమై కరిగిన హల్యకం ధ్రువద కన్యకు నాస్తి హరించు చుట్టమై పరిగిన ఎట్టిని పతిత భావన నామము జిగ్వపై నిరంతరము నటింపజేయుమిక. వేరే గతి లేదయ్యా, నీ నామాన్ని స్మరించడం తప్ప ఎవరికి లేదు. ఏంటంటే ఈ నామాన్ని, రామనామాన్ని కరుణకు పరమేశ్వరుడు సర్వదా స్మరిస్తుంటాడు. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. ఆయన సర్వదా సర్వకాలం పరమేశ్వరుడు రామనామ జపం చేస్తూ ఉంటాడు. అమ్మవారు పక్కన కూర్చున్నది. ఏ నామము స్మరిస్తే సహస్రనామములు తలచిన ఫలం వస్తుందో ఏమిటి అని ఒక ప్రశ్న. సాధారణంగా ఉంటే షార్ట్ కట్ అంటే అందరికీ ఇష్టం, అందులో స్త్రీలకు షార్ట్ కట్ అంటే చాలా ఇష్టమట. నేను చెప్పలే, అక్కడ చెప్పింది అంతే. 1000 నామాలు విష్ణు విష్ణుడు అషట్కార భూతభవ్యుడు భూతకు భూతుడు రావో చాలా కష్టంగా ఉందండి, ఏదైనా సులభోపాయం ఉందా చెప్పండి అని భర్త గారిని అడిగి నేను అలా యోచన చేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి 3 సార్లు రామనామ చెప్పండి. 3 సార్లు చెబితే సహస్రనామం చెప్పిన ఫలం వస్తుంది అని చెప్పాడు. మనం ఏం చెప్పామంటే 1000 నామాలు ఎందుకండి, ఇంకా మనకు సులభోపాయం ఉంది కదా, 3 నామాలు చెప్తాం, శ్రీరామ రామ రామేతి చాలే అన్నట్ట అని అనుకుని ఇది సులభమైన ఉపాయం కదా అనుకుంటూ దీన్ని చెప్పడం మర్చిపోయాడు. ఎవడు చెప్పట్లేదు. ఎప్పుడు చూడండి సులభోపాయం కనిపించంటే దాన్ని వదిలేస్తారు. మానవుడికి ప్రకృతి అది. అందువల్ల ఏమిటి, సర్వదా సర్వకాలము అద్రిజ అమ్మవారు హరుడు వీరు ఇద్దరు కూడా రామనామాన్ని స్మరిస్తుంటారు. అవిభీషణకు అద్రిజకం తిరుమంత్ర రామమై కరిగిన హల్యకం గజేంద్రుడు ఆది మూలమైన రాముడు ధరించాడు. ఆ హల్యకం ధ్రుపద కన్యకు రాత్రి హరించు చుట్టమై. అటువంటి రామనామ అయ్యా మీరే కాపాడాలి అని శరణాగతి చెత్తగా మరుక్షణం అక్కడ ఓ వనం కనిపించింది. అశోకవనికాశయం దృశ్యతే యా మహాద్రమ ఇమా అభివిజక్ష్యామి నహీయం విజితామయ. ఇదో ఇక్కడ వనం ఉన్నది, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నది. ఒకవేళ ఇక్కడ పెట్టాడేమో సీతమ్మని, నువ్వు పెడతాను అనుకుంటూ ఒక్కసారి మళ్ళీ ఆ దేవతల్ని స్మరించట. నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై తస్యై జనకత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఏ పని మనం చేసినప్పుడు మనకు పైన ఒక తత్వం ఉంది అని వారికి నమస్కారం చేసి వెళ్ళాలి అనే అభిప్రాయంతో
వారికి అందరికీ నమస్కారం చేసి అక్కడి నుంచి కదా ఇమాంసారాజమహిషి ధ్రువమేష్యతి జానకి. ఉదయం నుంచి వెతుకుతూ ఉన్నాడు, వెతికైంది కనిపించలేదు. సాయంకాలం అయింది, నిశ్చయంగా సాయంకాలంలో రామమహిషి సీతమ్మ తల్లి ఇక్కడికి వస్తుంది. ఏంటి శివజలాం నదీ, పురుషులకు సంధ్యావందనం ఉంది, స్త్రీలకు ఉందండి అని అడిగారు. వారికి ఉంది. వారికి సంధ్యావందనం ఏంటి? ప్రాతకాలంలో వారికి కర్తవ్యం ఉంది, సాయంకాలంలో కర్తవ్యం. సాయంకాలం అయినప్పుడు మొహం కడుక్కొని కాళ్ళు చేతులుకొని చక్కగా తులసికి దీపం పెట్టి వారు నమస్కారం చేయాలి. అదే వారు చేయాలి. సౌందర్య శ్లోకం అమ్మవారి చింతన ఉండాలి. ఇది వారు చేసే సంధ్యావందనం. పురుషులు చేసే సంధ్యావందనం ఏమిటంటే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం. అర్ఘ్యప్రదానం అంటే గాయత్రి మంత్రమును స్మరించడము. ఇది పురుషుల సంధ్యావందనం వేరు, స్త్రీల సంధ్యావందనం వేరు. అందులో వారు చేయాల్సిందే అలంకారం చేసుకుని ఉంటారు, అంతే. తక్కిన వ్యవహారం లేవు. అయితే వారికి ఉంది సంధ్యావందనం అనేది. సంధ్యాకాలమందు స్మరించుట, వందనం అంటే స్మరించుట, ఇదే వారికి ఉంది. అప్పుడే రామాయణంలో చెప్తున్నాడు, సంధ్యాకాలమనాశ్యామాధ్రువమేష్యతి జానకి నదీ శివజలాంశం సంజ్ఞాం సంధ్యార్థేవరవర్ణిని. సంధ్యకు వారానికి వస్తున్నది అని అనుకుని వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు ఆ చెట్ల మధ్య నుంచి వెళ్ళాట. చెట్ల పైనటువంటి ఆ పచ్చటి పువ్వులన్నీ అతని మీద పడింది. పడి నేను బంగారం శరీరం కలిగిన వాడు అయ్యానా అని ఆశ్చర్యపడిపోయాట. అంటే అక్కడ చెట్లు, ఆ సన్నివేశం, ఇవన్నీ మనకు వాల్మీకి ఒక 2 సర్గల్లో అత్యధికంగా చెప్పాడు. ఎన్ని చెట్లు ఉన్నాయి. సుందరకాండ వచ్చే వరకు, లంక వచ్చే వరకు మీకు కొబ్బరి చెట్ల గురించి అక్కడ లేదండి వాల్మీకి రామాయణం. మొదటి నుంచి బాలకాండ నుంచి చదువుకుంటూ వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ టైం లంకా పట్టణంకు వచ్చే వరకు కొబ్బరి చెట్ల గురించి ఒక వ్యవహారం లేదు. కోనసీమ మొత్తం కొబ్బరి చెట్లు అంటున్నారు మీరు. అంటే కొబ్బరి చెట్లు ఇక్కడివి కావు, తాటి చెట్లే ఇక్కడివి. కొబ్బరి చెట్టు అక్కడిది. ఆ బొడ్డాలన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ రాగానే మొట్టమొదట ఆ నారికేళాన్ని గురించి చెప్పాడు. అనేక రకాల పనసలు, నారికేళాలు, ఈ చెట్లన్నీ వరుసగా చెప్పి పువ్వులు, చెట్లు ఎన్నెన్ని ఉన్నాయో అన్నింటినీ విస్తారంగా వర్ణించాడు. 2 సర్గలు. అంటే వాల్మీకి రామాయణం సుందరకాండం చదవాలంటే సుందరకాండంలో ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి, ఒక్కటే కాదు. బాటమీ చెప్పాలా, విడిగా ఉన్నాయి. జువాలజీ చెప్పాలా, విడిగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఆ విధంగా అధ్యయనం చేయగలిగిన గ్రంథం ఇది. ఇలా వచ్చి కథోమలిన సంవేదాం రాక్షసీభిస్తమావృతాం ఉపవాసకృశాం దీనాం నిష్వదంతి పునః పునః. ఓ చెట్టు కింద కథోమలిన సంవేదాం, పాత వస్త్రాన్ని, పాత చీర కట్టుకున్నాడు. మలిన సంవేదాం రాక్షసీభిస్తమావృతం, చుట్టూరు రాక్షసున్నారు. ఉపవాసకృశాం, వారిచ్చే ఆహారాన్ని పుచ్చుకోవట్లేదు, ఉపాసన చేసింది, కృషించిపోయింది. నిష్వదంతి పునః పునః. తదర్శ శుక్లపక్షాలు చంద్రరేఖ విమావలామ. శుక్లపక్షమునందు ప్రతిపత్తు పాండ్యమి నాడు చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ఉందట. దాంట్లో వాల్మీకి గొప్పతనం చూడండి. శుక్లపక్షములో ప్రతిపత్తు చంద్రుడు అన్నాడు. అంటే శుక్లపక్షం అంటే మళ్ళీ ద్వితీయ తృతీయ రాగానే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు. అంటే ఆ కాలం ఇంతవరకు తరగవలసిన కాలం వరకు వచ్చిందండి. ఆచార్యుని గురువు గారి దృష్టి పడింది, ఇక మీద మళ్ళీ పూర్తిగా పరిపూర్ణమైన పరిస్థితి వస్తుంది అని చూపెట్టడానికి ఆ దృష్టాంతం. ఒక్కొక్క దృష్టాంతంలో ఒక్కొక్క వాల్మీకి ఆయన ఇచ్చిన ఉపమాలంకారం వేరెవ్వరు ఇవ్వలేదు. ఉపమా కాళిదాసు అని చెప్పుకుంటాం, అది వేరే. అయితే కాళిదాసు చేసిన ఉపమాలు అన్నీ కూడా వాల్మీకి రామాయణంలో ఉంది. కాళిదాసు తర్వాత వచ్చిన వ్యక్తి, తాను ఎక్కడి నుంచో వేరే ఎక్కడి నుంచే అరువు తెచ్చుకున్నా దాన్ని చక్కగా చెప్పగలిగిన సామర్థ్యం కాళిదాసుకు వచ్చింది. వస్తుత ఉపమాలన్నీ ఇక్కడ కాళిదాసు చెప్పిన ప్రతి ఉపమానం కూడా మీకు వాల్మీకి రామాయణంలో ఉంది. అందువల్లనే వాల్మీకి మేము ఆది కవి అన్నాం. ఆయన చెప్పిన మిగతానే తక్కినవన్నీ. ఏ కవి ఏది చెప్పినా కూడా వాల్మీకి రామాయణంలో ఉంటుందండి. అలా చక్కగా చంద్రరేఖామివామలాం వినందాం ధూమజాలేన శిఖామివ విభావతో. అగ్ని జ్వాల వస్తున్నది, అయినా దూరంగా మనం చూసామంటే అగ్ని జ్వాల ఆ ముందున్న పొగ చేత కప్పబడింది.
ఆ విధంగా పొగ చేత కప్పబడ్డ నిప్పు జ్వాలలా ప్రకాశిస్తున్నదట ఆమె. ప్రియాంజనమ పశ్యంతి పశ్యంతి రాక్షసీ గణం. అతడున్న పరిస్థితిని ఒక్క క్షణం మనకు చెప్తున్నాడు. తనకు కావలసిన వారు ఎవరే లేదండి. పశ్యంతి రాక్షసీ గణం. మనం కూడా ఎవరో చాలా ముఖ్యంగా మనల్ని పిలిచారే అని చెప్పి ఒక రెడ్డి వివాహాన్ని పోతాం. ఒక్కడు మనకు తెలిసిన వాడు ఉంటాడు. వారి వాళ్ళతో ఎవరో మాట్లాడుతూ ఉంటారు. ఏదో వచ్చామే ఇక్కడ ఏం చేయడం ఎవరితో. ఆ వివాహం చేసుకుని ఆ దంపతులేమో అక్కడ మెడలో ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్న వాడి పనిలో వాళ్ళు ఉంటారు. మనల్ని రాని పిలిచిన వాడు ఎవరు లేదు. అక్కడ ఉండడమా వెళ్ళిపోవడమా ముహూర్తం కాకుండా ఇలాంటి బాధల్ని అప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటాను జీవితంలో. ఒక్కో చోట మనం పోగానే వీధి నుంచి రండి రండి అందరిని పిలుచుపోయి చేస్తూ ఉంటాడు. ఇలా ఏమైంది సీతమ్మ తల్లికి, అక్కడ ఎవరు తన అనే వ్యక్తి లేదంట. ప్రియం జనమ పశ్యంతి పశ్యంతి రాక్షసీ గణం. మనకు తెలిసిన వారు లేకపోగా విరోధులైన వారు పక్కన రాక్షసీ గణాలు పక్కన ఉన్నారు. స్వగణే నమృగీహీన స్వగణాభివృతామివ. ఓ జింక ఆ జింకల సమూహంలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. పోగానే 10 కుక్కలు దాని చుట్టూ చుట్టుకుందంట. ఆ జింక ముఖం ఎలా ఉంటుందో అలా ఉందంట సీతమ్మ తల్లి. స్వగణేన మృగీహీన స్వగణ అభివృతామివ దుఃఖేన బహుధాం సీత హనుమానలంకృతాం సంస్కారేణ యథాహీన పదమత్తంతరంగతాం. బహుదే దుఃఖేన బహుదే సీత. సీతమ్మ తల్లికి ఇలాంటి దుఃఖం వస్తుందా అని అనుకుని ఆ క్షణంలో చూశాడు. నిజమైన దుఃఖం అంటే ఎలా ఉంటుంది? దుఃఖం యొక్క పరాకాష్ఠను అనుభవించినటువంటి ఆ వ్యక్తిని చూశాడు. అంతేకాకండి హనుమానలంకృతాం. ఇది ఎలా ఉందండి? సంస్కారేణ యథాహీన పదమత్తంతరంగతాం. సంస్కారం ఉండాలి. మాట్లాడడానికి ఏం కావాలి? సంస్కారం కావాలి. ఆ సంస్కారం లేకుండా మనం ఒక మాట పలక అర్థం వేరే వస్తుంది. అందువల్ల మాట్లాడడానికి మునుపు ఎలా ఉండాలని, నోరు తెరవడానికి మునుపు సంస్కృతంగా ఉండాలి. సంస్కారేణ యథాహీనం అలవాటు ఉండాలి. చక్కని అలవాటు ఉండాలి. శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. అంతేకాకుండా ఇతనికి లోపల అనుభవం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం మాట్లాడే మాటలు చక్కగా ఇంకో హృదయంలో తెచ్చుకుంటాయి. సంస్కారేణ యథాహీన పదమత్తంతరంగత. ఆహా, ఈ సీతమ్మ తల్లి కోసమే కదా రాముడు ఇంత కష్టపడుతున్నాడు. 4 విధమైన దుఃఖమును అనుభవిస్తున్నాడయ్యా. స్త్రీ ప్రణట్టేది కారుణ్యాత్. ఒక స్త్రీ మన చేతిలో ఉన్న స్త్రీ దారపోయింది అందువల్ల కారుణ్యం వచ్చిందట రాముడికి. అంతేకాని ఆ స్త్రీతే త్యాదృశంస్యత. మనమును నమ్మి వచ్చిన ఒక స్త్రీకి మనం కాపాడలేకపోయామే అనే బాధ కలిగింది. అది ఆదృశంశముని. పత్ని నట్టేది శోకేన. తన భార్య పోయింది అని శోకం, దుఃఖం అన్నమాట. ప్రియేది మదనేనట. ఆ పత్ని కన్నా చాలా ప్రియమైన పత్ని, అటువంటి ఆమె వెళ్ళిపోయింది. ఇంత దుఃఖం అనుభవిస్తున్నాడు ఈమె కోసం. అయితే మా అమ్మ ఒక్క క్షణం ఆలోచన చేశాట. ఏమిటి, ఇంతవరకు నేను రాముడు దుఃఖిస్తున్నప్పుడు నాలో ఒక అభిప్రాయం, ఈ రాముడు అధికంగా దుఃఖిస్తున్నాడేమో అని అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే ఏమిటండి, రాజు చక్రవర్తి, భూమండలం మొత్తం ఏలినటువంటి రాజు. అతనికి ఒక భార్య పోయిందని ఇంకో భార్య చేసుకోకూడదా? ఆ భార్య పోయిందని ఇంత ఏడవడమా? ఏంటి, కష్టపడాల్సింది లేదని లేదు. ఇది ఏంటంటే ఈయనకు అనుభవం లేదు. ఈయన బ్రహ్మచారి అండి, ఆ అనుభవం లేదు. అయినప్పుడు కూడా రాముడు ఇంత దుఃఖంలో ఏమిటి అని అనుభూతి మనసులో ఉంచుకున్నాడు. రాముడి మీద భక్తి చేత దాన్ని బయటకు అక్కలేదు. అయినా కూడా ఇదేదో వెటకారంగా ఉంది, సక్రమంగా లేదు అనే అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు వాల్మీకి దానికి సమాధానం చెప్పు. ప్రతి మానవుడి హృదయంలో ఉన్న అభిప్రాయంతో ఆ అభిప్రాయానికి సమాధానం వస్తుంది. దుష్కరం గురుతే రామ హీనో యదనయా ప్రభు తారయత్యాత్మనో దేహం నా దుఃఖేనావసీదతి. దుష్కరం గురుతే రామ. నా ఏదో అనుకున్నాను రాముడిని, నిజంగా రాముడు చాలా కష్టమైన పని చేస్తున్నాడండి. ఏమిటి, ఈ సీతాదేవి ఏ క్షణంలో కనిపించలేదో ఆ క్షణంలోనే ఆయన గుండె ఆగి చనిపోయి ఉండాలి. అంత గొప్పది. ఇటువంటి గొప్పదైన వ్యక్తి మనల్ని వదిలిపోయింది అంటే ఆ క్షణంలోనే ఆయనకు గుండె ఆగి కంటే ఆయన ఇంకా బతికి ఉన్నాడు అంటే ఏమిటంటేనే చాలా గొప్ప పని చేస్తున్నాడు.
వేరే ఎవరి వల్ల వీలు కానిపోయి దుష్కరం కురుతే రామ హీనో యదనయ ప్రభో. ఏమిటి ధారయది ఆత్మనో దేహం, తన శరీరాన్ని ఇంకా కాపాడుతున్నాడు. నదుఃఖేనావసీదతి అంటే ఆమె యొక్క గుణగణములు, సౌందర్యము, ఆ భక్తి, పతిభక్తి ఇవన్నీ చూసి ఇలాంటి వ్యక్తి లోకంలో కనిపించదు, ఇలాంటి వ్యక్తిని వదులుకుని రాముడు బతికున్నాడు అంటే నిజంగా చాలా గొప్ప పని అని అనుకుని మనస్సుతో రామునికి జోహార్లిచ్చి అక్కడి నుంచి మెల్లగా ఆ చెట్టు మీదనే కూర్చున్నాడు. ఇప్పుడు సీతాదేవి చూశాడు, రాక్షసులను చూశాడు, ఇది సీతనే నిశ్చయించుకున్నాడు. ఇంతకు మునుపే ఒక కార్యం ఏమారాడు, ఒకసారి భ్రమం పొందాడు. ఆ రాముడి ఇంట్లో వెళ్ళినప్పుడు ఓ మూలలో ఒక అందమైన ఒక స్త్రీ కనిపించింది. ఈ అమ్మకు చెప్పిన లక్షణాలన్నీ కూడా అక్కడ ఉన్నది ఆ స్త్రీలో. అది చూశాడు, ఒకవేళ సీతాదేవిమో అని అనుకున్నాడు. అనుకుని తన కార్యము సాధించాడు అనుకుని ఆయనకు ఆశ్చర్యమో ఆనందమో కలిగింది. మనం చాలా రోజులుగా వెతికేది ఒక్క క్షణం దొరికింది అనుకోండి, మనకి ఎలాంటి ఉప్పొంగిపోతామో అలా ఉప్పొంగిపోయాడు. ఉప్పొంగిపోయి ఏం చేశాడు, కనుగొన్నాను కనుగొంటేనే శ్రీరాముని అని జాగయ్య పాడినట్టు సీతాదేవిని కనుకొని ఆనందాన్ని అనుభవించాడు. ఏం చేశాడు, ఆ కోటయామాత చుచుంబుచ్చం ననంద క్రీడ జగౌజగామ సంవానరోహన్ నివపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కవీనాం. ఆ కోటయామాత చుచుంబుచ్చం ఏంటంటే రాక్షసుడి ఇంటి మధ్యలో, లంకేశ్వరుడి ఇంటి మధ్యలో ఉంటున్నాడు. అందులో అంతఃపురంలో ఉంటున్నాడు. రాణివాసం ఉన్న రాణి పడుకున్న చోటులో ఉంటున్నాడు. ఆ క్షణం మర్చిపోయాడు, తన పరిస్థితులను మర్చిపోయాడు. ఏం చేశాడు, తోకరెత్తి ముద్దెట్టుకున్నట్ట ఆ కోటయామాత చుచుంబుచ్చం ననంద క్రీడ కిలకిలా శబ్దం చేశాడు. కోతులు చేస్తాయి కదా, అతను చేశాడు అంతే. చిక్రీడ జగామ స్తంభానరోహీవపాత భూమౌ, ఒక స్తంభం ఇక్కడి నుంచి పైకి ఎక్కాట, అక్కడి నుంచి ఇలా ఈ పక్కకు దిగాడు, మళ్ళీ ఈ స్తంభానికి అక్కడి నుంచి ఇట్లా ఉడికాడు. ఏమిటయ్యా అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతి కవీన, నేను ఒక సాధారణ కోతినే నిరూపించుకున్నాడు. ఎంత గొప్పవాడైనా, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత సంస్కారవంతుడైనా ఆ సమయం వచ్చినప్పుడు తన స్వభావం మారడు. వాల్మీకి చెప్పే నీతులు చూశాడు. ఇలా చూసి ఆహా, మీరు చెప్పిన సీతాదేవి అయితే ఇలా రాక్షసుడి ఇంట్లో పడుకుంటుందా, ఇలా ఆనందంగా సంతోషంగా ఉంటుందా, కాబట్టి ఇది సీతాదేవి కాదు అని నిశ్చయానికి వచ్చాడు. ఆ తర్వాత ఒకసారి ఏమారి ఇప్పుడు నిజంగా ఇది సీతాదేవిని కనుక్కునే వరకు మాట్లాడకూడదు. అందువల్ల అలా చూస్తూ ఉన్నట్ట. అప్పుడు ఏమైంది, రాక్షసులన్నీ వస్తున్నారు. ఈ రాక్షసుల కన్న ప్రావరణాంత అకర్ణాంశ మత్సకోత్వాదనాదిగా. మా వాల్మీకి అప్పుడు ఏడ్పించేవాడు, మధ్యలో కొంచెం నవ్వు కూడా నవ్విస్తారు. ఆ రాక్షసులని ఎలా ఉన్నారు, ఒక ఆమెకి చెవులు లేవట, ఈ చెవులు చుట్టూరు చూసారా, అవి లేదు. అప్పుడు ఆ ముఖ సన్నివేశం ఎలా ఉంటుంది చూడండి. ఒక ఆమెకి ముక్కు పైన ఉందట, ఆ ద్వారాలు పైన ఉన్నాయి, కింద ఇలా ఉన్నాయి. అంటే సీమంతానికి ఉపయోగపడుతుందని. నీకు కట్టబడి చేయక్కర్లేదు, అలాగే అలా ముక్కు పెట్టేయవచ్చు అనే అభిప్రాయంతో అలా ఉందేమో తెలియదు అన్నాడు. చెవులు లేవు, కళ్ళు లేవు. ఒక ఆమెకు ఒక పక్క చెవులు ఉంది, ఒక పక్క చెవులు లేవు. వాడు ముఖదాలు ఎలా పెట్టుకుంటారో స్పెక్ట్స్ తెలియదు. ఇవన్నీ మనం చూడండి, ముక్కద్దం అంటాం, ముక్కు పోయిన అద్దం పెడతారు, అద్దం కంటికి ముక్కద్దం అంటారు, చెవులకు తగిలిస్తారు. ఏమిటో మనం ఆలోచన చేసేదే లేదు. దాన్ని ముక్కద్దం ఎందుకు పెట్టారండి? ముక్కు మీద ఉందని ముక్కద్దం పెట్టారా, కళ్ళు చూడాలని ముక్కద్దం పెట్టారా, చెవులకు తగిలిందని ముక్కద్దం పెట్టారా? ఇవన్నీ ఆలోచించారు. ఇవన్నీ చదువుకుంటే, శాస్త్రం చదువుకుంటే ఈ జ్ఞానం వస్తుంది. శాస్త్రం ఎందుకు ఈ పని ఒక్కొక్క క్షణం ఇలా అనేక వరాహ మృగూల మహిళ. ఒక రాక్షసికి ముఖం పంది ముఖంలా ఉందట, మేక ముఖంలా ఉందట, సింహ ముఖంగా ఉందట. ఇలాంటి రాక్షసులను చూశాడు. ఇలా చూస్తూ అలా సన్నివేశంలో వేచి ఉండగా అక్కడికి రావణుడు వచ్చాడు. ఉదయమైంది, అర్ధరాత్రి దాటింది, రాత్రి 2-3 గంటలు. రావణుడికి నిద్ర పట్టదు. వచ్చాడు రాజు వస్తున్నా అంటే అక్కడ ఉన్న స్త్రీలంతా కూడా వెంట వచ్చారయ్యా. ప్రావేపత మహానవరారోహ ప్రభాతే కదలీయ
చీమిటీలు పట్టుకుని అక్కడికి ముందుకు వచ్చారు. రావణుడు వరుసగా వస్తున్నాడు. ఆ రావణుడు వస్తున్నాడని చూసి పెనుగాలిలో అరటి చెట్టు ఇలా అలా కదిలినట్టు బాధపడిందట. ప్రభాతే బదరి కదలీయద మృణాళి పంకదిగ్దేవ విభాతి విభాతి. తామర ఉదరదలో పడినాక ఆ తామర తన స్వరూపమైన ఆ అందాన్ని వదలకుండా ఆ మాలిన్యాన్ని కూడా చూపెట్టుకుంటూ ఎలా ఉంటుందో అలా ఉందట సీతాదేవి. మృణాళి పంకదిగ్దేవ విభాతి విభాతి. అలా ఉన్నప్పుడు రావణుడు దగ్గరికి సమీపాన్ని చేరి సీతాదేవితో అనరాని మాటలు అన్నాడు. కామయే విశాలాక్షి బహుమన్యస్వమాం ప్రియే స్వధర్మే రక్షసాం వీరు సర్వదైవన సంశయ. అమ్మా, నన్ను వివాహం చేసుకో, నీ అందం నన్ను ఆకర్షించింది. ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. సీతాదేవి ఆయన చూడగానే ఏం చేసిందట, తను శరీరాన్ని ముడుచుకుని కూర్చుంది. ఆ తర్వాత ఇంతసేపు తృణమంతర దక్రత్వ ప్రత్యుభాషస్మిత. తృణమంతర దక్రత్వ నేరుగా మరో వ్యక్తితో మాట్లాడలేదు. మధ్యలో ఒక దర్భపోచు పెట్టింది, చిన్న ఉన్న గడ్డిని అలా కింద పెట్టిందట. పెట్టి ఆ దాంతో మాట్లాడు. తృణమంతర దక్రత్వ ప్రత్యుభాషస్మిత. ఒకే ముక్కను ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తతే. అయ్యా, మీ ఊళ్ళో మంచివాళ్లే లేరా? ఇహ సంతో నవాసంతి. సత్తులు మంచి సత్పురుషులు లేరా మీ ఊర్లో? ఇహ సంతో నవాసంతి. అలా ఉంటదే, ప్రతి చోట్లో కూడా భగవంతుడు మంచి పురుషులను చేర్చి పెడతాడు. సత్పురుషులు లేని స్థలం అన్నది లేదు. ఎవరో ఉంటారు, వాళ్ళని మనం కనుక్కోవాలి. విద్వాంసులు, అనుష్ఠానకర్తలు, ఆనందంగా జీవితాన్ని నైస్పృహంగా జరిపేవారు ఉంటారు. వాళ్ళని మనం కనుక్కోవాలి. అదే కాకుండా అలాంటి వారు లేరా మీ ఊళ్ళో? ఉన్నా కూడా మీరు వారి మాటలు వినడం లేదండి. ఇహ సంతో నవాసంతి సతోవానాను వర్తతే. ఎందుకు ఇలా అంటున్నానంటారా? తథా హి విపరీతాతే బుద్ధిరాచారవర్తిత. లేకుండా ఇలాంటి బుద్ధి మీకు వస్తుందా? ఇంత గొప్ప జీవితంలో గొప్ప భావాన్ని అనుభవించిన వారు పరస్త్రీల మీద మీ అభిప్రాయం ఉంటుందండి. విపరీతాతే బుద్ధి ఆచారవర్తిత. ఆచారం లేకుండా, సదాచారం భావ్యవత్సం లేకుండా ఇలా చేయడం న్యాయమేనా మీరు అని అడిగిందట. ఈ మాట అడగానే అసంశయం రాజరథెన్న విమోక్షతే మహద్రుమో కాలశయరివ. మీకు ఇంతటి చెడ్డ బుద్ధి వచ్చింది కాబట్టి నిశ్చయంగా ఆ రాముడు పేరు చెప్పండి. దశరథెన్న విమోక్షతే. దశరథ నందను యొక్క బాణము నిన్ను చంపేస్తుంది. ఎలా? మహద్రుమః కాలశోచనేరివ. పెద్ద చెట్టు అండి, మన చెట్టు లాంటి పెద్ద చెట్టు, 200 సంవత్సరాల చెట్టు. దాన్ని సాధారణంగా పడగొట్టంటే మహాశ్రమ అనుభవించాలి. అటువంటి చెట్టు లాంటిది ఒక్క పిడుగు పడగానే ఆ చెట్టు ఇలా సమూలంగా నాశనమైపోతుందో అలా నాశనమైపోతావు నాయన అని. అంతేకాకుండా నిన్ను చంపడం నాకేం పెద్ద పని కాదు. అసంశయాత్ అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం ఉద్మిత చక్రీవ భస్మ భస్మ తేజస. పతివ్రత స్త్రీకి ఉన్నటువంటి శక్తి, తపస్సు మనం తెలుసుకోలేదు. మనం సాధారణంగా ఆ స్త్రీ అబల, ఆమె ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉంటాం. ఆమె కంటి నుంచి చెక్కిళ్లలోంచి నీళ్లు వచ్చిందంటే అది వంశాన్ని నాశనం చేస్తుందట. అసందేశాత్తు రామస్య. నిన్ను చంపడానికి రాముడి పర్మిషన్ లేదు, అందువల్ల నేను చంపలేదు. నా దగ్గర శక్తి లేకపోతే అనుకోవద్దు. అసందేశాత్తు రామస్య తపసశ్చ అనుపాలనాత్. మనం ఏదో గాయత్రి జపం చేసుకుంటూ ఉంటాం. ఈ తపస్సుని మనం కోపించుకొని పడుతుంది. అందువల్లనే విశ్వామిత్రుడు రాముడిని అడిగాడు, ఎందుకని విశ్వామిత్రుడికి రాక్షసులు చంపే శక్తి లేదా? కాదయ్యా, నేను తపస్సు చాలా సార్లు దారపోసుకున్నాను. హరిశ్చంద్రోపాఖ్యానంలో 10,000 ఏళ్ల తపస్సు దారపోసుకున్నాను. మేనకా సంయోగం వల్ల 10,000 సంవత్సరాల తపస్సు దారపోసుకున్నాను. అదేవిధంగా ఒక విప్రుడి, ఒక బాలకుడిని కాపాడడానికి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు బాధపడుతున్నాను. ఇదే చాలా తపస్సులన్నీ పోయింది. ఇక మీదట తపస్సు ఒక్క క్షణం కూడా నా జీవితంలో కోపాన్ని రప్పించుకోదు. కోపం రాను మన తపశ్శక్తి ఎంత పోతుందండి. అందులో తపసశ్చానుపాలనాత్
నత్వాం తుమ్మి దశగ్రీవ భస్మ భస్మాద తేజస. ఏ దశగ్రీవుడా, నేను భస్మం చేసి ఉండేవాడిని, అయినప్పటికీ కూడా నిన్న ఇంతవరకు భస్మం చేయకుండా పోవడానికి కారణం ఇదేనండి అని చెప్పి ఊరుకుంది. మన ధాన్యమాలిని మందోదరికి మరొకటి. ఆమె ఏం చేసింది, నాయన వద్దు మీరు రండి అని చెప్పి ఆయన పట్టుకెళ్ళింది. అదే సందర్భంలో ఈ మాట చెప్పగానే రావణుడికి మహాకోపం వచ్చింది. కోపం వచ్చి 2 నెలలు నీకు గడువు ఇస్తున్నాను, ఆ 2 నెలలు ఒప్పుకోకపోతే ప్రాతరాశార్థం కుర్వంతి మహానసే. ఉదయంతో టిఫిన్ కావాలి, ప్రాతరాశం ఉంటే టిఫిన్ అర్థం బ్రేక్ఫాస్ట్. ఆ సమయానికి నాకు బ్రేక్ఫాస్ట్ కావాలని నేను కోసి ముక్కలు చేసి నీ మాంసాన్ని వండేస్తారు, 2 నెలలు నీకు సమయం ఇస్తున్నాను అని అన్నట్ట. కోపం ఏమిటి, దుష్టులతో మనం మాట్లాడాలంటే ఆ దుష్టులు భక్తున్న లేస్తారు. ఈ న్యాయం చెప్తున్నాడు. తడువగరాదు దుట్ట గుడంతత్వ మెరుంగక ఎవ్వరైనా చెడు గుడమెట్లు వల్వదని చెప్పిన గ్రక్కున కోపచిత్తుడై గడుదగ చూడగా మరుగ కాగిన తైలము నీటి బొట్టుపై. మీరు బాగా నూనె కాస్తున్నారు, ఆ కాచిన నూనె పైన ఒక్క డ్రాప్ జల బిందువు పడింది అనుకోండి, అట్నే మంట అంటుకుంటుంది. పడుదగనెట్ల రట్టదంపెగసి భక్కున మంటగన్న భక్కర. అదే విధంగా దుష్టులకు ముందు మనం ఒక్క మాట మంచి మాట చెప్పినా కూడా వారికి కోపం పెరుగుతుంది. అదే వ్యవహారం ఇప్పుడు కోపం పెరిగింది, 2 నెలల్లో నిన్ను చంపేస్తాను, 2 నెలల్లో ఒప్పుకోవాలి అని అన్నారు. వెళ్ళిపోయాడు. అంతేకాకుండా ఆ రాక్షసులంది చెప్పాడనమాట, మీరందరూ ఎలాగైనా సీతమ్మని ఒప్పించాలి. ఒక్కొక్క రాక్షసి ఇలా ఒప్పుకో అలా ఒప్పుకో అయితే రావణుడి గుణాలు చెప్పడం. రాముడికి ఏం లేదండి, ఏమి లాభం లేదు, రాముడికి రాలేడు, మీ జీవితం అయిపోయింది, ఇలా అనేక విధంగా ఆమెను హింస పెట్టి మాట్లాడి వారికి ఎంత సేవ చేస్తానండి, ఏదో ఒక తన సొంత పని అయితే తాను చేయడం లేదు. ఒక మాస్టర్కు ఆయనకు స్వామి కోసం చేసే పని ఏదో డబ్బులు ఇచ్చారని చేశారు కొన్ని రోజులు. ఆ తర్వాత వారు నిద్రలో వెళ్ళిపోయారు. మా హనుమ అప్పుడు చూశాడు, అయ్యా ఇదే సమయం సీతాదేవిని ఇలా బాధ పెడుతున్నారు. సీతాదేవి నైస్పృహాన్ని చెందింది, నిరాశను చెందింది. ఈ సందర్భంలో మనం ఆమెకు ధైర్యం చెప్పకుంటే ఆమె ప్రాణాన్ని విడిచేస్తుంది. అందువల్ల ఏదో విధంగా అంటే ఇప్పుడు సీతాదేవి అనే నిశ్చయం వచ్చేసింది. రావణుడు వచ్చాడు, మాట్లాడాడు, ఇవన్నీ చెట్టుపై నుంచి విన్నాడు, రాక్షసులు బెదిరించారు, ఇవన్నీ విన్నాక సీతాదేవిని నిశ్చయం వచ్చింది ఆయన. ఇప్పుడు తెలిసింది కదా, మన పని అయిపోయింది కదా, వెళ్ళిపోవచ్చు అనుకోకూడదు. ఇప్పుడు నేను ఈమెను సమాధాన పరిచే వెళ్ళాలి అనే నిశ్చయానికి వచ్చారు. నిశ్చయం వచ్చినాక ఎలా మాట్లాడడం నాకు తెలియలేదే, ఏ విధంగా చెప్పాలి. ఈ సీతాదేవి కోసం తానే రాముడు 14,000 రాక్షసుల కరదూళ్లను వధించాడు. ఈ సీతాదేవి కోసం కదా సుగ్రీవుడితో సఖ్యం చేసుకున్నాడు. ఎన్ని కష్టాలు అనుభవించాడు, వాలిని చెప్పాడు, సుగ్రీవుడు నడకతో వచ్చాడు, ఇన్ని కష్టాలు అనుభవించాడు కదా ఈ సీతాదేవి కదా అని అనుకుంటూ ఎలాగైనా సీతాదేవిని మనం ధైర్యం చెప్పాలి అనే అభిప్రాయంతో వేచి ఉన్నాడు. ఒక క్షణం ఆలోచించేట, నేను ఏ భాషలో మాట్లాడాలి. ఇప్పుడు చూడు, పని ఆరంభం చేయ సంస్కృతంలో మాట్లాడితే ఏమంటాడు, మళ్ళీ రావణుడు అనుకుని ఏమంటే రావణుడు అప్పుడు సంస్కృతంలో మాట్లాడాడు. ఆశ్రమానికి వచ్చినప్పుడు సీతా భీత భవిష్యతి, మళ్ళీ సీతాదేవి బెదిరిపోగలదు. సరే ప్రాకృతంతో మాట్లాడితే ఆమెకు ప్రాకృతం తెలుసో తెలియదో, వేరే భాషలో నా భాషలో మాట్లాడితే కోతి భాష ఆమెకేం తెలుస్తుంది. మరి ఏం చేయడం, ఎక్కడి నుంచి ఆరంభం చేయడం, ప్రారంభం చేయాలి కదా, ఎలా ప్రారంభం చేయడం అని మనం మాట్లాడేది ఇక్కడ రాక్షసులకు తెలియకూడదు. ఇలా మంథనపడి ఎలా ప్రారంభం చేయడం, ఎలా చెప్పడం, ఇలా ఆలోచించి చివరికి చూడట, అలా కాదండి, మనం చెప్పడానికి రామచరిత్రని చెప్పాలి. అది ఒక్కటే నిశ్చయంగా ఆమె మనస్సుకు సంతోషం ఇస్తుంది. రామచరిత్ర రాముడితో ఆరంభం చేయడం బాగుండదు. అందువల్ల ఆ దశరథోనామా అని దశరథుల కంటే ప్రారంభం చేయాలి అని నిశ్చయం చేసుకున్న సందర్భంలో అక్కడ ఆ రాక్షసులకు త్రిజట అని ఒక అమ్మ చెప్పిందట, అయ్యా
మీరంతా ఇక మీదట సీతాదేవిని హింసపెట్టవద్దు. ఎందుకంటే నాకు ఇప్పుడే స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో విశేషంగా ఏమిటి, రావణుడు గాడిద పైనెక్కి దక్షిణ దిక్కుకు వెళ్ళినట్టు, వాళ్ళంతా నూనె పోసుకున్నట్టు, గాడిద దిక్కు పైన ఎక్కి వెళ్ళినట్టు, మధ్యలో కింద పడినట్టు, బురదలో చిక్కుకున్నట్టు ఇలాంటి స్వప్నం నాకు వచ్చింది. ఇది మంచి స్వప్నం కాదండి. అంతేకాకుండా రాముడు ఒకడే తెల్లటి కొండ పైన తెల్ల వస్త్రాలు ధరించి తెల్ల గొడుగు కింద ఉన్నట్టు, ఆ రాముడి పక్కన సీత ఉన్నట్టు నాకు స్వప్నం వచ్చింది. ఇవన్నీ రాముడి జయానికి రావణుడి అపజయానికి కారణములు. అందువల్ల మీరు సీతమ్మతల్ని ఏం చెప్పవద్దు. ప్రతి ప్రణిపాత ప్రసన్నాయి మైథిలి జనకాత్మజ. అంతేకాకుండా సీతాదేవి మీ మీద కోపించుకోదు, ఇక మీదట ఆమెను హింస పెట్టవద్దు అని ఇవన్నీ కూడా హనుమన్నాడు. ఓహో నిశ్చయమైంది. మళ్ళీ చెప్ప, ఇంతలో సీతాదేవి చూసిందట, ఇక మీదట మనం బతికి లాభం లేదు. ఏమిటంటే ఇంత 10 నెలలుగా రాముడు వచ్చిన పరిస్థితి లేదు, నేను బతికి ఉంటానా లేదా తెలియలేదు. ఇంత దుఃఖాన్ని అనుభవించినప్పుడు ఒక విధమైన ఒక సందర్భము ఏమి లేనప్పుడు బతికి ఏం లాభం? అందువల్ల ఏదో విధంగా ప్రాణదేవ పురా జన్మాంతరే కృతం, ఏం పాపం చేశానో జన్మాంతరంలో, ఏమో నాకు ఇలాంటి దుఃఖం వచ్చిందో, ఒక పాపం ఒక దుఃఖము ఈ జన్మలో నేను చేసినట్టు ఏది కనిపించదు నాకు, ఏం చేయడం అని అనుకుని ఉద్బుద్ధ్య వేద్యజనం వేరే ఇక్కడ విషస్యదానహిమెత్తికించన, విషమును ఇచ్చే వ్యక్తి కూడా నాకు ఇవ్వలేదయ్యా. ఇక్కడ ఏ విధంగా ప్రాణం తీసుకోను, నిప్పులో పడ్డమా నీటిలో పడ్డమా ఇక్కడ పెట్టడానికి వీల్లేదే అని చెప్పి తన మెడలో వేలాడుతున్నటువంటి జడం తీసుకుని, పెద్ద సీతమ్మ వారికి పెద్ద జడ ఉండింది, అందువల్ల జడ వేసుకోవాలి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆధునిక స్త్రీలంతా దాన్ని ఏదో కర్తనం చేసుకుంటారు చూడండి, దానికి కూడా ఉపయోగపడుతుంది. ఏం చేశారు, దాన్ని తీసి వేడ్యుగ్రధనం అలా చెట్టు మీద తగిలించుకోపోయిందట. తగిలించుకోవడానికి ఉన్నం యవదనం భీరు, చెట్టు మీద తగిలించడానికి కోసం తల పైకెత్తింది. ఎత్తినప్పుడు చూసిందట వేట్టిదార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, వేట్టిదార్జున వస్త్రంతం. అయ్యా ఒక హనుమ దర్శనం గురు దర్శనమైంది. ఎలా? తెల్లటి వస్త్రములతో. వాల్మీకి ఎలా చెప్పాడో తెలియదు. కోతి బట్టలు కట్టుకుంటాయండి, బట్టలు కట్టుకునేది మానవుడు ఒక్కడే. వాడు బట్టలు వదిలేసంటే రిలయన్స్ లాంటి ఇండస్ట్రీస్ అన్ని నాశనం అయిపోతాయి. ఎక్కడ చూడండి ఎన్ని బట్టల కొట్లు, ప్రతి బట్టల కొట్లలోనూ గుంపులు ఉన్నారండి. చెప్పడం మటుకు చెప్పడం ఏదో లేదు లేదు అంటున్నారు, డబ్బులు లేదంటున్నారు, కానీ వాడికి అయ్యే వ్యాపారం వేరే వాడికి నడ్డు లేదు. అదేవిధంగా బంగారం కొట్టు, అది ఎక్కడ డబ్బులు వస్తాయో ఏమిటో, ఈ స్త్రీలకు ఆశలు పోవో అవి నాకు తెలియదు. అంటే ఇక్కడ చెప్పడం గురుతత్వాన్ని చెప్పాడు. ఆ తెల్లటి వస్త్రాలు ధరించి ఆ హనుమ అలా కనిపించాడు. గురువుని ఎప్పుడు తెల్ల వస్త్రంలో ఉన్నట్టు భావించాలి అని మంత్రదార్థం. పెట్టిదర్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం. ఆయన చూసిందట. చూసి అనేటప్పుడు అప్పుడు ఆయన ప్రారంభం చేశాడు. అంటే శిష్యుడు దర్శనం అయింది, ఇక శిష్యుడికి చెప్పాలి ఏమిటి. ఆ శ్రీదశరథో నామ రాజా రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజురాధీన్ మహాయత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్యాపి రక్షిత. దశరథుని గొప్ప చక్రవర్తి ఉన్నారు, ఆయన వచ్చి పుణ్యశీల, పుణ్యమును చేసి, ఆయన ఎంత పుణ్యం చేశాడంటే ఆ పుణ్యానికి తగిన ఫలం భగవంతుడు అవతరించాలి. అంటే వేరే పుత్రులు ఆయనకు లేదు. ఇంత పుణ్యం చేసిన వాడికి పుత్రులు లేరు కదా అండి, ఏమిటి అని అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాట, ఆయన చేసిన పుణ్యానికి తగిన పుత్రుణ్ణి పుట్టించడానికి నాకు శక్తి లేదన్నాడు. అంటే అంత పుణ్యం చేశాడు ఆయన. దీన్ని ఈ విషయాన్ని భట్టద్రి నారాయణీయంలో చెప్పాడు. అంటే ఆయన చేసిన పుణ్యానికి నేను తగిన అబ్బాయిని ఇవ్వడానికి నాకు శక్తి లేదు, అంటే భగవంతుడే రావాలి. సరే మహావిష్ణువు చెప్పాట, ఆయన చూశాట, అయ్యా నేను కూడా అవతారంగా రావడానికి తగిన పుణ్యం కన్నా ఎక్కువ పుణ్యం చేశాడు, ఏం చేయదు. అందువల్ల ఏం చేయాలి, తను 4గా విభజించుకుని 4 పుత్రులుగా పుట్టాట. ఒకే రాముడు ఒకే మహావిష్ణువు 4గా పుట్టాడు అని భట్టద్రి యొక్క కల్పన అన్నమాట. ఆ విధంగా ఆ దశ పుణ్యశ్లోశీల మహాకీర్తి రుజురాధీన్ మహాయజ అని చెప్పి ఆ రామాయణ చరిత్ర అప్పటి నుంచి అహం సంపాది వచనాత్
శతయోజనమాయతం సంపాది వెళ్ళడం వల్ల 100 మైళ్ళు ఉన్నటువంటి సముద్రాన్ని ఊరికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అశ్రౌఢం యథా రూపాం యథా వర్ణం యథా లక్ష్మీ వినిశ్చితం, ఏ రూపంలో ఏ వర్ణంలో ఎలా సీతమ్మ ఉంటుంది చెప్పబడిందో ఆ అశ్రౌఢం రాముడు చెప్పాడో అదే రూపంలో అదే అమ్మని నేను చూశాను అన్నట. చూడగానే సీతాదేవి సంతోషపడింది. అయితే ఆమెకు ఆశ్చర్యంట, ఇన్ని రోజులుగా మనకు కలిగే తత్వం ఇప్పుడు వచ్చిందే, ఇది నిజంగా ఇది కోతేనా లేదు రామంటే ఈ వేషంలో వేసి వచ్చాడా సందేహం అండి. దెబ్బతిన్న వ్యక్తికి మళ్ళీ మళ్ళీ ఇలాంటి సందేహాలు వస్తాయి. సాధారణంగా కాదు, ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు ఏం చేయడం తెలియదే మరుక్షణం అయ్యా అహోరుభీమమిదం రూపం వానరస్య దురాసదం పోయి కోతిని చూశానే, ఇది స్వప్నమా లేదు వికారమా, ఏదో మనం శరీరంలో వికారం పుట్టి దానివల్ల మనకి ఇదా కనిపిస్తున్నదా, లేదు మనకు స్వప్నమా, స్వప్నం అనడానికి లేదండి, అంటే నిద్ర వస్తే కదా స్వప్నం వస్తుంది, డే డ్రీమ్స్ రావు, నిద్రలో ఉండాలి, నిద్ర పోయాక నిద్రలో స్వప్నం రావాలి. నిద్రాభిమమత్సరి, నిద్ర కూడా నాకు రావట్లేదే, అప్పుడు స్వప్నం ఎలా వస్తుంది నాకు, ఉన్మాదజో వికారో, ఉన్మాదం అంటే మందు పుచ్చుకున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందా, మందు పుచ్చుకోలేదే నేను, వికారో శరీరంలో మార్పు ఏదో ఉన్నా అయినా కూడా స్వప్నం అయితే కట్టమండి, స్వప్నంలో కోతిని చూడకూడదు, అది మంచి శుభం కాదు. ఇది ఏమైంది, సత్యస్తు రామాయ లక్ష్మణాయ, మా రాముడికి మంచి కానివ్వండి, లక్ష్మణుడికి మంచి కలగనివ్వండి, మా నాన్నగారికి క్షేమం కలగనివ్వండి అని భగవంతుడిని ప్రార్థించిందట. అంటే అటువంటి సందర్భంలో కూడా ప్రాణాన్ని విడనాడడానికి సిద్ధమైన సందర్భంలో కూడా తక్కిన వారు బాగుండాలని అనుకున్నారు. అదే ఆ సీతాదేవి పాత్ర. సీతాదేవిని మట్టుకు చెప్పాలంటే ఒక 15 రోజులు కావాలండి మొదటి నుంచి. ఒక్కొక్క సందర్భంలో ఆమె యొక్క గుణగణాలు, అందువల్లనే రామాయణానికి సీతాయాశ్చరితమును పేరు పెట్టాడు. రామచరితం కాదు, రామాయణం పేరు పెట్టింది. వాల్మీకి రామకరణం సీతాయాశ్చరితం అని అంత గొప్పగా చెప్పిన తత్వాన్ని ఆలోచించి అప్పుడు హనుమ చూశాట, ఈమె మన మీద సందేహపడుతున్నది అని అనుకుని మళ్ళీ కాళ్ళకు వచ్చి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినప్పుడు అమ్మ మీరెవరు, రోహిణి చంద్రుడితో కోపించుకుని దిగి వచ్చిన రోహిణి మాతనా, వసుష్ఠి మీద కోపించుకుని వచ్చిన అరుంధతియా, రోదనాది నిశ్వాసాత్, మీరు ఏడుతుండడం వల్ల ఏడు పుట్టడం వల్ల మీరు దేవతలు కాదు, దేవతలు ఏడడం లేదండి, మానవులే ఏడవడం, అనవసరంగా ఏడవడం మానుకుంటే దేవతలు. రోదన అది నిశ్వాసాత్, ఉశ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, దేవుడు కాదు. భూమి సంస్పర్శనాదపి, మీ పాదములు భూమిని తగులుతున్నాయి, అందువల్ల మీరు దేవతగా ఉండడానికి వీలు కాదు. నత్వం దేవి మహమ్మన్యే రాజ్ఞ సంజ్ఞావధారణాత్, అంతేకాదండి మిమ్మల్ని చూస్తే రాజవంశపు స్త్రీలా కనిపిస్తున్నది అని పొగడగా సీతాదేవి సంతోషపడి, నాయన నువ్వు చెప్పిందని కర్ణ సుఖంగా ఉన్నది అని చెప్పి దశరథుడు కూతుర్ని, జనక మహారాజుని అమ్మాయిని, రాముని భార్యను అని తాను చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి సంతోషపడి రామ గుణాన్ని మళ్ళీ చెప్పండి. పిపాసురివతో యస్య, చాలా దాహం ఉన్నవాడికి నీళ్లు ఇచ్చామంటే ఆ నీళ్ళని ఇలా గడగడకని శబ్దం చేసుకుంటూ తాగుతాడో అలా మీ రామ గుణాలు నా మనసును అంత ఆకట్టుకుంటున్నది అని చెప్పగానే రామకమలభద్రాక్ష మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనగత్మజే అని రాముడి గుణగణాలన్నీ విస్తారంగా వర్ణించాట. ఆ 2 సర్గలు రాముడిలో ఉండే గుణాలన్నీ హనుమ చెప్పినట్టు. ఇవన్నీ వాల్మీకి రామాయణాలు అలా చూశారంటే ఆ రాముణ్ణి గురించి సీత చెప్పిన గుణాలు, ఆ రాముణ్ణి హనుమ చెప్పిన గుణాలు, రాముణ్ణి గురించి వాల్మీకి విడిగా చెప్పిన గుణాలు, ఒక్కొక్కటి ఓవర్లాప్ అయినా కూడా అది ఎన్నిసార్లు విన్నా కూడా అంత చక్కగా చెప్తే వానరోహం మహాభాగే. ఇన్ని చెప్పాక ఒక చిన్న ప్రశ్న వచ్చింది, అయ్యా నువ్వు చెప్పేదన్నీ బాగానే ఉంది, అయినా రామ సుగ్రీవ సఖ్యం అన్నావే, అక్కడే కొద్దిగా సందేహం ఉంది. అమ్మ మీకేమిటి సందేహం, మానవులతో మైత్రి భావం చెందుతారు, నరుడు వానరుడితో ఎలా మైత్రి భావం వచ్చింది, మనిషికి కోతికి ఎలా ఫ్రెండ్షిప్ వచ్చింది అని చెప్పండి, ఇది సాధారణంగా రాదే అని అన్నట్ట. మా హనుమాన్ ఒక్క క్షణం ఆలోచన చేయలేదండి. అమ్మ అది మానవ
మానవుడి లోటు రాముడిని చెప్పాలి. ఆయన రాముడిని చెప్పాలి, ఇది మానవుడి లోటమ్మా, అది ఏమిటి అన్నట. మానవుడు తన కార్యం కావాలంటే గాడిద కూడా పడుకుంటాడు కృష్ణావతారంలో. తన పని కావాలంటే ఏ పనికైనా దిగుతాడు. అది ఎలా నీకు తెలుసు అని ఎందుక? మన ఇద్దరికి మధ్యలో ఇప్పుడు సఖ్యం ఎలా కుదిరింది చెప్పండి అన్నాడు. నేను కోతి, మీరు మానవ స్త్రీ, మన ఇద్దరికి మధ్య ఎలా? ఇప్పుడు మన ఇద్దరికి ఇప్పుడు ఈ ప్రత్యక్ష నిదర్శనం వల్ల రాముడు శుక్రుడితో చేరకూడదు అన్నట్ట. అంటే మధ్యలో ఈ మానవుడికి స్వభావాన్ని చెప్పాడు వాల్మీకి. అది చెప్పి రామ గుణాంతి భూపల రామ రామ రఘుపుంగవ రామ త్రిలోకరాజ్య సంస్థాపన రామ మోక్ష బలదాయక రామ మదీయ పాపములు పాపగదయ్య రామ నిన్ను ప్రస్తుతి చేతదనయ్య రామ సీతాపతి రామ అని విశేషంగా ఆ రాముడి గుణగణాలను చెప్పి సంతోషం కల్పించాడు. అయినాక సీతాదేవితో చివరికి, అమ్మా నేను కొన్ని కోట్ల వానరాలు బయలుదేరాయి, నలుమూలల్లో బయలుదేరాయి. అయితే ఆ రామచంద్రమూర్తి నన్ను దగ్గరకు పిలిచి నా చేతిలో అంగుళీయకాన్ని ఇచ్చి అనుగ్రహించాడు. అందువల్ల ఏమైందమ్మా, మిమ్మల్ని చూడగలిగాను. నేను మిమ్మల్ని చూడగలిగానంటే అది నా గొప్పదనం కాదు, ఆ భగవంతుని అనుగ్రహం. రాముడి ముందే తెలుసా అండి, ఎలా అంతమంది కోతల్ని వదిలేసి హనుమకు మట్టుకు ఇవ్వడేమిటి ప్రసాదం వచ్చింది. అందువల్లనే హనుమ కార్యం జరిగించాడు. అదే దాన్ని చూడట. ప్రత్యయాత వానరోహం మహాభాగే దూతో రామస్య దీనత రామనామాంకితం చేదం పద్యదేవి అంగుళీయకం. ఇదిగో చూడండి, నేను ఉంగరం చేత పెట్టాడు. ఏంటి? రామనామాంకితం చేదం, దాంట్లో రామ అని రాసి ఉందట. అందువల్ల ఇప్పుడు వివాహ కాలంలో ఇనిషియల్ మట్టుకు ఉన్నట్టుగా ఉంగరం చేసిస్తారు చూడండి. అలాంటి సంప్రదాయం ఇప్పుడు వచ్చిందే. భర్త ఇనిషియల్ భార్య చేతిలో, భార్య ఇనిషియల్ భర్త చేతిలో, ఇలా ఉన్నటువంటి ఇవన్నీ కూడా నాడే వాల్మీకి నాడేది. రామనామాంకితం చేదం పద్యదేవి అంగుళీయకం ప్రత్యయార్థం తవా నీలం. మీకు నమ్మి కలగాలి కదండి, అందువల్లనే తెచ్చారండి. తేన దత్తం మహాత్మన సమాశ్వతి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాఖ్యసి అని విశేషంగా మీకు ఇన్నటి నుంచి ఈ క్షణం నుంచి మీకు అన్ని విధమైన దుఃఖములు పోయాయి. ఓ గురువు శిష్యుడి దగ్గర చెప్పాల్సింది ఏమిటంటే, ఆ ఇంక మీద మీరు బాధపడక్కర్లేదు, ఆ భగవంతుడు మిమ్మల్ని నివేదనం చేసేది అనే గురుతత్వాన్ని అక్కడ చెప్పాడు, చూపెట్టాడు వాల్మీకి. విశేషంగా చెప్పినాక భర్తారమివ సంప్రాప్త జానకి ముదితా భవత్. చేతికి ఉంగరమే వచ్చింది, భర్త కనిపించలేదు. అయితే భర్తని పొందిన సుఖాన్ని పొందిందట. భర్తారమివ సంప్రాప్త, నమ్మిక కలిగింది. ఇక మీదట మనం బతకగలమా, ఈ జీవితం ఇంతేనంటే ఇదే ముగింపు అని అనుకున్న సీతాదేవికి కొత్తగా నమ్మిక వచ్చింది. భర్తారమివ సంప్రాప్త జానకి ముదితా భవత్. అప్పుడు హనుమని ఆశీర్వదించింది. విక్రాంతత్వం సమర్థత్వం ప్రాజ్ఞత్వం వానరోత్తమ ఏనేదం రాక్షసవదం త్వయా ఏకేన ప్రదర్శితం. మా హనుమకు విక్రాంతుడు, సమర్థుడు, ప్రాజ్ఞుడు. మన కోపం వస్తే మహాప్రాజ్ఞుడు అయ్యా నువ్వు అంటారు చూసారా. బుద్ధికి బృహస్పతి అంటాం, అంటే అది ఆడిపోసే మాట, నిజంగా కాదు. మేము మహాప్రాజ్ఞుడు వచ్చాడు అనుకుంటాం. అంటే ఈ ప్రాజ్ఞుడు అంటే నిజంగా గొప్పవాడని అర్థం. ఆ ప్రాజ్ఞ పదం, ఆ టైటిల్ హనుమకు అమ్మ వచ్చింది. విక్రాంతత్వం సమర్థత్వం ప్రాజ్ఞత్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయా ఏకేన ప్రదర్శితం. నువ్వు ఒక్కడే కదా రాగలిగావు అని హనుమని ఆశీర్వదించి అమ్మవారు తన గొప్ప ఆనందాన్ని ప్రకటించిన శుభ ముహూర్తం ఈ అంగుళీక ప్రదానం. అంగుళీక ప్రదానం విన్న వారికి అందరికీ కూడా విశేషంగా మనశ్శాంతి కలుగుతుంది, వారు అనుకున్న కార్యసిద్ధి జరుగుతుంది అని దీని ఫలం. అటువంటి అంగుళీక ప్రదానం వరకు చూసాం. మళ్ళీ రేపు శత్రు రూపందే జయందే యశోదే ద్విషోజయిని శత్రునాశం కావాలి. ఆ శత్రునాశం చేయడానికి కారణం ఏమిటి? తాను వచ్చింది బంటుగా వచ్చాడు, సీతాదేవిని చూడడానికి బంటుగా వచ్చాడు. చూసి ఆ విషయాన్ని రాముడికి చెప్పవలసిందే కదా. మధ్యలో ఈ పనులన్నీ ఏమి, ఇవన్నీ వీటికన్నీ సమాధానం చెప్పుకుంటూ ఆ రావణ్ణి చూసి అక్కడ ఉన్న సైన్యంలో ఎంత ఏమిటి ఏమి అనే గలంతో అన్ని కనిపెట్టి అన్ని మళ్ళీ తీసుకొచ్చి రాముడికి చెప్పాలి. ఆ ఉద్యోగ పర్వ అన్నమాట. భారతంలో ఉద్యోగ పర్వ అన్నట్టుగా
మనం చేసిన పని ఇలా అన్ని విధాల్లో అన్ని కోణాల్లో మనకు లాభం కలిగేట్టు చెయ్యాలి అనే పరిస్థితిని మనకు చక్కగా చూపిన వాల్మీకి రామాయణంలో లంకా దహనం అనే భాగం రేపు చూసుకుంటాం. హర హర నమ పార్వతీపతయే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయిత గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ వహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్థ